everyone, welcome to Tara IAS and I welcome you all to the Hindu analysis for 6th of Jan 2025. So let's have a detailed analysis of the important articles from today's newspaper. So మన రెండు రాష్ట్రాల తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగా మనము డైలీ హిందూ అనాలిసిస్ సెషన్స్ ని కండక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఆల్ అదర్ ఇనిషియేటివ్స్ ఇన్ అవర్ ఛానల్ ఆర్ ఆల్సో ఓరియంటెడ్ టువర్డ్స్ ద తెలుగు ఆస్పిరెంట్స్. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో మీకు వీడియోస్ కనుక నచ్చినట్టయితే మొత్తం వీడియో చూసినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So let us look at the index of the articles that we are going to discuss first. Okay, so మనం almost 14 articles discuss చేస్తున్నాం ఈ రోజు. సో మీరు ఏ పర్టికులర్ హిందూ అనాలిసిస్ అయినా చూడండి, ఎనీ అదర్ ఛానల్, యూ విల్ నాట్ ఫైండ్ దీస్ మచ్ కాంప్రహెన్సివ్ డిస్కషన్. ఓకే, ఇంత కాంప్రహెన్సివ్ డిస్కషన్ మీరు ఎక్కడా చూడరు. సో దే మైట్ డిస్కస్ 6 to 7 ఆర్టికల్స్, బట్ వీఆర్ మేకింగ్ దిస్ పర్టికులర్ వీడియో యాజ్ కాంప్రహెన్సివ్ యాజ్ పాసిబుల్ బికాస్ మీకు లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ అవ్వాలి అని. ఓకే, సో దేర్ ఆర్ సమ్ రిపీటెడ్ న్యూస్. మేము అక్కడ మీకు డిస్క్లైమర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, లైక్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఆర్ ఎనీ అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. బికాస్ మీరు రెగ్యులర్ బేసిస్ లో చూస్తేనే యూ విల్ గెట్ హైలీ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. ప్రతి ఒక్కటి చూడండి, మీకు వీడియో మొత్తం ఇదే ప్లేబ్యాక్ స్పీడ్ తో వినాలి అనిపించకపోతే యూ కెన్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద ప్లేబ్యాక్ స్పీడ్ 1.25x ఆర్ 1.5x దగ్గర పెట్టుకోండి, వినేసేయండి. ఓకే, 1.5 hour వీడియో మీకు ఆల్మోస్ట్ 1 hour లేదా 45 minutes to 1 hour లో ఫినిష్ అవుతుంది. దీంతో పాటు హౌ మచ్ ఎవర్ యూ రీడ్ ద కరెంట్ అఫైర్స్, వాట్ యూ నీడ్ టు నో ఇస్ హౌ టు సాల్వ్ ది ఎంసీక్యూస్. సో దీనికోసం మేము స్పెసిఫిక్ గా కరెంట్ అఫైర్ బేస్డ్ ఎంసీక్యూస్ కోసం సారథి సిరీస్ ని రన్ చేస్తున్నాం, విచ్ ఆర్ రన్ బై వెంకట్ సార్, అవర్ అదర్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. రైట్, దీంతో పాటు మనకు మెయిన్స్ ఓరియంటెడ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ రావాలని చెప్పేసి అభ్యాసన సిరీస్ తో ముందుకు వచ్చాం. అభ్యాసన సిరీస్ ద్వారా మీకు ఏమవుతుంది? సో దిస్ ఈస్ హైలీ బెనిఫిషియల్ టు యూ పీపుల్ బికాస్ యూ విల్ నో హౌ టు అప్రోచ్ ది ఆన్సర్స్ అండ్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎవాల్యుయేషన్ ఫర్ యూ పీపుల్. ఓకే, దీంతో పాటు మనము ఎథిక్స్ కేస్ స్టడీస్ కోసం పేర్ కోర్స్ తో ముందుకు వస్తున్నాం. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, డెఫినెట్ గా మేము ఏ ఇనిషియేటివ్ తో ముందుకు వచ్చినా మీకు డెఫినెట్ గా నోటిఫికేషన్ అనేది అందుతుంది. అండ్ ఆల్సో ఏ ఇనిషియేటివ్ తో మేము ముందుకు వచ్చినా వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అఫోర్డబుల్ యాజ్ పాసిబుల్. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా మేము కంటెంట్ తో ముందుకు వస్తున్నాం. అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ద ఇండెక్స్ పేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో, ఇండియా నీడ్స్ టు ప్రయారిటైజ్ ప్రివెంటివ్ కేర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ నిన్నటి వీడియోలో నిన్నటి సండే రోజు మేము వీడియో డిస్కస్ చేయం కాబట్టి వాట్ ఎవర్ ద రిలవెంట్ ఆర్టికల్స్ దట్ ఆర్ దేర్ ఫ్రమ్ ద సండే న్యూస్ పేపర్స్ విల్ బి అలైన్డ్ టు యువర్ ప్రిపరేషన్ త్రూ అదర్ వీడియోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు హెల్త్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇన్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఆల్సో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as హెల్త్ న్యూట్రిషన్ పాలసీస్ గురించి, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ పాలసీస్ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వీ హ్యావ్ అలైన్డ్ దీస్ 2 ఆర్టికల్స్ టుగెదర్ సో దాట్ మీకు లాస్ట్ క్లాస్ లో సండే ఉన్న ఆర్టికల్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలా మీకు వీక్ మొత్తంలో ఎక్కడ మాకు వీలవుతే అక్కడ మేము సండే ఆర్టికల్స్ ని కూడా లింక్ చేస్తాము. వేరెవర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిస్కస్, మళ్ళీ ఈ సాటర్డే ఏదైతే ఉంటుందో సో నిన్నటి సండేలో ఉన్న మిగిలిపోయిన ఆర్టికల్స్ ని కూడా మేము ఎక్కడో అక్కడ కవర్ చేస్తాం. సో అందుకే మీరు రెగ్యులర్ బేసిస్ లో సండే ఒకరోజు రెస్ట్ తీసుకోండి, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ ఉన్నవి అన్ని రివైజ్ చేసుకోండి. ఓకే, మండే టు సాటర్డే మాత్రం మీకు డెఫినెట్ గా వీడియోస్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్, ది అవుట్లుక్ ఫర్ ఇండియా ఇన్ ద ఇయర్ అహెడ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. షార్ప్ ఫాల్ ఇన్ మద్రాసాస్ అండ్ అన్రికగ్నైజ్డ్ స్కూల్ ఎన్రోల్మెంట్స్, సింబలిజం మస్ట్ నాట్ బికమ్ మిస్ప్లేస్డ్ షో మ్యాన్షిప్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ ని మనం బేసిక్ గా GS4 పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఈ ఆర్టికల్ ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఈజ్ ఇండియాస్ ఫారెస్ట్ కవర్ గ్రోయింగ్ ఎనఫ్? ఓకే, సో దిస్ ఆర్టికల్ విల్ ఆల్సో బి డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. Okay, implications of China mega dam project, empower the guardians of the earth, do not rob them. Okay, cowpea seeds sprouted up in space and the first robotic arm operated since ISRO. So this is another news. Okay, cruise terminal and high-end tourism infrastructure gurinchi on the Great Nicobar, adoka article. బంగ్లాదేశ్ క్యాన్సిల్డ్ ద విజిట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏంటి, మనం ఆల్రెడీ ట్వైస్ దీని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాం. బట్ దిస్ ఇస్ జస్ట్ ఇన్ అప్డేట్ మాత్రమే ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. ఓకే, హౌ దిస్ సెషన్స్ విల్ అప్రోచ్, ఐ విల్ అప్రోచ్ దిస్ పర్టికులర్ సెషన్స్. ఓకే, no secret affair and personal data protection rules. Okay, and Stampede, a rift and a thaw.
Union Minister claims agriculture allied activities to grow 3.5 to 4%. Defense deals in the last leg ahead of PM Paris visit అని చెప్పేసి ఇవి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ వచ్చాయి. సో ఇలా టోటల్ ఎడిటోరియల్స్ ప్లస్ అ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ ది హిందూ విల్ బి కవర్డ్ ఇన్ అవర్ సెషన్స్. ఓకే, సో నౌ లెట్స్ గో టు ద ఫస్ట్ ఆర్టికల్. సో బేసికలీ ఈ ఫస్ట్ ఆర్టికల్లోనే మనం 2 ఆర్టికల్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వన్ ఈజ్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్ అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ద సండేస్ న్యూస్ పేపర్. దట్ ఈస్ అబౌట్ వై పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ పాలసీస్ నీడ్ ప్రిసైజ్ టార్గెటింగ్ అని చెప్పేసి. సో ఇంకొక ఆర్టికల్ వచ్చేసి ప్రివెంటివ్ కేర్ గురించి, వై ఇండియా నీడ్స్ టు ప్రయారిటైజ్ ద ప్రివెంటివ్ కేర్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్ మీ టెల్ యూ how many ways and in how many stages that healthcare interventions can be done by the government. సో ఎన్ని వేస్ లో చేయొచ్చు అంటే, వన్ ఇస్ ద ప్రివెంటివ్ ఇంటర్వెన్షన్, ఒకటి క్యూరేటివ్ ఇంటర్వెన్షన్ చేయొచ్చు, ఇంకొకటి వచ్చేసి పాలియేటివ్ ఇంటర్వెన్షన్ అనేది చేయొచ్చు అనమాట. సో పాలియేటివ్ కేర్ గురించి మీకు గుర్తుంటే మనం ప్రీవియస్ సెషన్స్ లో ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది పాలియేటివ్ కేర్ గురించి. వెన్ ఐ డిస్కస్డ్ అబౌట్ యూథనేషియా ఆల్సో ఐ డిస్కస్డ్ అబౌట్ పాలియేటివ్ కేర్ ఇన్ డీటెయిల్, రైట్. సో అయితే మనకి ప్రివెంటివ్ కేర్ అంటే ఏంటి? ప్రివెంటివ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ప్రోయాక్టివ్ కేర్ అనమాట. అంటే ఒక డిసీజ్ అనేది రాకముందే మనము మన యొక్క బాడీ గురించి టేక్ కేర్ చేసుకోవడాన్ని మనం ఏమంటాము? ప్రివెంటివ్ కేర్ అంటాం. హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్, ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా హ్యావింగ్ అ గుడ్ లైఫ్ స్టైల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రివెంటివ్ థింగ్. అండ్ ఆల్సో ముందుగానే మనము హార్ట్ యొక్క స్ట్రెంగ్త్ ని చెక్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ ని చెక్ చేసుకుంటూ ఉండడం, ఓకే, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండడం, అండ్ ఆల్సో ద క్యాన్సర్ ఓకే స్క్రీనింగ్స్ ఏవైతే ఉంటాయో దానివి బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి మ్యామోగ్రఫీ ఇవన్నీ మనం చేయించుకుంటాం, అవునా? సో వీటిని మనం ప్రివెంటివ్ కేర్ అని అంటాం. అంటే ఏంటి? ఫ్యూచర్ లో డిసీజ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎంత చేసినా ఆ బర్డెన్ అనేది ఫినాన్షియల్ గా, ఎకనామిక్ గా, సోషల్ గా మన లైఫ్స్ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి విల్ కమ్ అప్ విత్ ప్రివెంటివ్ థింగ్. నెక్స్ట్ క్యూరేటివ్ అంటే వన్స్ డిసీజ్ అక్కరైన తర్వాత క్యూరేటివ్ కేర్ అనేది చేస్తాం. సో క్యూరేటివ్ ఇంటర్వెన్షన్ క్యాన్ బి డన్ ఆఫ్టర్ ద డిసీజ్ హ్యాస్ బీన్ అకర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ పాలియేటివ్ కేర్ అనమాట. పాలియేటివ్ కేర్ ఇస్ బేసికలీ డన్ టు ద ఓల్డ్ ఏజ్ పీపుల్. ఓకే, పాలియేటివ్ కేర్ అంటాం దాన్ని, రైట్. సో అయితే మనం ప్రివెంటివ్ ఇంటర్వెన్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్రోయాక్టివ్ ఇంటర్వెన్షన్. క్యూరేటివ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ రియాక్టివ్ ఇంటర్వెన్షన్ అనమాట. అయితే ఇన్ దిస్ పర్టికులర్ ప్రివెంటివ్ కేర్ అనే ఆర్టికల్లో మనకి ఏం డిస్కస్ చేశారంటే, సో అయితే వై ప్రివెంటివ్ హెల్త్ కేర్ ని మనం ప్రయారిటైజ్ చేయడం వల్ల వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో వన్ సచ్ థింగ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్ ఇస్ యాజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది కాబట్టి, ఓకే, అలాంగ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద బర్డెన్ ఆఫ్ ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యొక్క బర్డెన్ కూడా పెరుగుతుంది కాబట్టి అకార్డింగ్ టు NFHS 5 సర్వే, ఓకే. సో మనకి చూసుకుంటే ఎన్సిడి ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎంత ఉన్నాయంటే 65% ఆఫ్ ద డెత్స్ ఇన్ ఇండియా ఆర్ కాజ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇన్ 2020 అకార్డింగ్ టు ది NFHS 5 సర్వే. ఓకే, అందుకే మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతున్నాయి. దట్స్ ది రీజన్ వై వీ నీడ్ టు యాక్చువల్లీ కమ్ అప్ విత్ ద ప్రివెంటివ్ కేర్ అనమాట. 25% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఓన్లీ ఇన్ ఇండియా. సో అందుకే మనం వీ హ్యావ్ టు యాక్చువల్లీ డూ అ ప్రివెంటివ్ కేర్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ది ఆర్టికల్. సెకండ్ రీజన్ వై వీ నీడ్ ద ప్రివెంటివ్ కేర్ అంటే, సో టు డిక్రీజ్ ద ఫెనామినా ఆఫ్ డైలీ అంటే ఏంటి? డైలీ అంటే డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఐల్ రిపీట్ ఇట్ అగైన్. డైలీ అంటే డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అనమాట. డిజబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటే నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక 55 years అతనికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, ఓకే. సో ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యాక్చువల్లీ క్యాన్సర్ రాకముందు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 years అని అనుకుందాం, ఓకే. ఇట్ మీన్స్ దట్ 15 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉండే ఇంకా ఎక్స్ట్రా. 55 years ఉన్న పర్సన్ కి ఇంకో 15 years బ్రతుకుతారనేమో ఎక్స్పెక్టెన్సీతో ఉన్నారనుకుందాం. బట్ 55 years కి క్యాన్సర్ అనేది అటాక్ అయినప్పుడు నెక్స్ట్ 5 years మాత్రమే మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. సో దట్ మీన్స్ దట్ 60 years కి తగ్గిపోయింది వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, రైట్. ముందుగా 70 years ఉన్నప్పుడు 60 years కి తగ్గిపోయింది బికాస్ ఆఫ్ ద క్యాన్సర్ అటాక్, ఓకే. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా 5 years లైక్ ఫ్రమ్ 55 to 60 years, ఈ 5 years ఏవైతే ఉన్నాయో ఈ 5 years లో కూడా, సో ఈ 5 years కూడా ఎలా ఉంటుంది? ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఎఫెక్టెడ్ బై దట్ పర్టికులర్ డిసబిలిటీ విల్ బీ హ్యాంపర్డ్, రైట్. ఈ 5 years కూడా ఎలా ఉంటుంది? బేసిక్ గా క్యాన్సర్ అటాక్ అయిన వాళ్ళకి దే హ్యావ్ టు అండర్గో ద కీమోథెరపీ అండ్ ఆల్. సో డెఫినెట్లీ వాళ్ళ నార్మల్ ఇండివిజువల్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని వాళ్ళు అండర్గో అవ్వరు.
సో ఇట్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ ద పొటెన్షియల్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ డ్యూ టు ద ప్రీమెచ్యూర్ డెత్. అంటే ఇక్కడ ఏంటి 55 years ఉన్నవాడు 60 years కి చనిపోతున్నారు. అంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ద ప్రీమెచ్యూర్ డెత్. అండ్ ఆల్సో అలాంగ్ విత్ ద ప్రీమెచ్యూర్ డెత్ దే ఆర్ యాక్చువల్లీ లూజింగ్ ద క్వాలిటీ ఆఫ్ దర్ పర్టికులర్ లైఫ్. అంటే ఈ డైలీ అనే ఫెనామినా ఏదైతే ఉంటుందో, ఈ డైలీ అనే ఫెనామినా దట్ ఈస్ డిసబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో దట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్. సో ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ సచ్ ఇష్యూస్ ఆల్సో ప్రివెంటివ్ కేర్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ప్రివెంటివ్ కేర్ అంటే వీ హ్యావ్ టు డూ ఎర్లీ డయాగ్నోసిస్. ఓకే, and early diagnosis and preventive care will definitely improve the quality of life, and also it will improve the life expectancy as well, right? The third thing that is mentioned in this particular article ఏంటంటే economic burden of the country and economic burden of the individual will also get decreased if we are doing preventive care. ఓకే, అయితే మనకి ప్రివెన్షన్ ఈజ్ చీపర్ దాన్ ద ట్రీట్మెంట్ అని అంటూ ఉంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్ అని అంటూ ఉంటాం, రైట్? సో అందుకే ఎకానమిక్ బర్డెన్ ఏదైతే ఉంటుందో అది కూడా డిక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు OOPE స్టడీస్ వీ హావ్ సీన్ ఇంక్రీజ్ ఇన్ ద లైక్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ రేట్. ఓకే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అకార్డింగ్ టు ద స్టడీస్ and different surveys that is given by WHO and all, IMD ఇచ్చిన స్టడీస్ ప్రకారం ఆల్మోస్ట్ 47% ఆఫ్ ది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది మనం చూస్తున్నాం. ఇన్ ఆర్డర్ టు ట్రీట్ దిస్ ఇష్యూ, ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద ఎకానమిక్ బర్డెన్ ఇండివిజువలీ అండ్ ఆల్సో నేషనల్ లెవెల్లో మనకి ఎకానమిక్ బర్డెన్ తగ్గాలి అని అంటే ప్రివెంటివ్ కేర్ ఇస్ మస్ట్. అండ్ ద అదర్ థింగ్ దట్ వీ నీడ్ టు ఫోకస్ అపాన్ ఇస్ డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము ద పొటెన్షియల్ ఆఫ్ ఎకానమిక్ డివిడెండ్ ని మనం హార్నెస్ చేయాలి అని అన్నా we need to have the healthy individuals. Skilled and healthy individuals are necessary. So దానికోసం కూడా ప్రివెంటివ్ కేర్ అనేది మస్ట్. అండ్ ఆల్సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్న బర్డెన్ ఏదైతే ఉంటుందో అది కూడా డిక్రీజ్ అవుతుంది ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ విత్ ద ప్రివెంటివ్ కేర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ కమింగ్ విత్ ద వ్యాక్సినేషన్స్ ఫర్ పోలియో, టీబీ, ఓకే, అండ్ మీజల్స్ ఎక్సెట్రా, హాస్పిటల్ అడ్మిషన్స్ లేటర్ అనేవి తగ్గుతాయి. నర్సెస్ మీద అండ్ ద లోకల్ లెవెల్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మీద అండ్ ఆల్ మిగతా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బర్డెన్ అనేది తగ్గుతుంది ఫ్యూచర్ కి. ఓకే, అండ్ అకార్డింగ్ టు ద WHO డేటా, WHO ఇచ్చిన డేటా ప్రకారం ఫర్ ఎవ్రీ డాలర్, ఓకే, ఫర్ ఎవ్రీ డాలర్ దట్ వి స్పెండ్ ఆన్ ద ప్రివెంటివ్ మెజర్స్ వీ కెన్ సేవ్ $3 ఇన్ ఎక్స్ట్రా అనమాట. $1 మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది, కానీ ఫర్ ఎవ్రీ డాలర్ వీ కెన్ యాక్చువల్లీ సేవ్ $3 ఇన్ రిటర్న్. ఓకే, అండ్ ప్రివెంటివ్ కేర్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ ఫర్ ద ప్రిపేర్డ్నెస్ ఇన్ ద పాండమిక్స్ ఆల్సో. కోవిడ్ లాంటి పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు కూడా సో వీ కెన్ యాక్చువల్లీ have a pre-plan for it if we are coming up with the preventive care measures. Okay, సో మనకి దీనివల్ల శానిటేషన్ బాగుంటుంది, అవేర్నెస్ జనరేట్ అవుతుంది, న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి పీపుల్ విల్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్. ఓకే, పీపుల్ విల్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ద జంక్ ఫుడ్ అండ్ ఆల్. ఓకే, హెల్దీ హ్యాబిట్స్ కి అప్రోచ్ అవుతారు, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ఎన్హాన్స్డ్. ఓకే, సో దిస్ ఈస్ వై ప్రివెంటివ్ కేర్ ఇస్ నీడెడ్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ లో రాయడం జరిగింది. అలాంగ్ విత్ దాట్ రైటర్ హ్యాస్ ఆల్సో కమ్ అప్ విత్ సమ్ స్టెప్స్ టు అచీవ్ దిస్ పర్టికులర్ ప్రివెంటివ్ కేర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాగ్నోస్టిక్స్ అండ్ ఆల్సో రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది జరగాలి. డయాగ్నోస్టిక్స్ అనేది జరగాలి, రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది జరగాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్స్ గురై చనిపోతున్నారో ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఇండియా, మెయిన్లీ విమెన్, సో వాళ్ళ కోసం మ్యామోగ్రఫీ ట్రీట్మెంట్, మ్యామోగ్రామ్స్ ఎక్కువగా యూజ్ చేయాలి. ఓకే, పాప్స్మియర్స్ ఫర్ సర్వైవల్ క్యాన్సర్, ఎక్స్రేస్ ఫర్ లంగ్ క్యాన్సర్. ఓకే, ఇలాంటివి మనకి థ్రెడ్మిల్ టెస్ట్ ఉంటుంది, స్ట్రెస్ టెస్ట్ ఫర్ కార్డియోవాస్కులర్ హెల్త్ ఇష్యూస్. ఓకే, వీటన్నిటిని మనం ముందుగానే తీసుకురావాలి. దీనికోసం గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ పీపుల్ నీడ్ టు బి అవేర్డ్. ఓకే, పీపుల్ కి అవేర్నెస్ అనేది జనరేట్ చేయాలన్నమాట. అండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు. ఓకే, సబ్సిడైజ్డ్ స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ ని మనం తీసుకురావచ్చు. వీ నీడ్ టు బ్రింగ్ ద పబ్లిక్ అవేర్నెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2013 ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ లో డిస్కస్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ 5,000 ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు ఇఫ్ మోర్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ దట్ వి స్పెండ్. ఒకవేళ మనము ఇన్కమ్ ఎంతైతే గెయిన్ చేసుకున్నామో ఆ ఇన్కమ్ లో మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ని, ఎక్స్పెండిచర్ ని మనం ఒకవేళ హెల్త్ మీద స్పెండ్ చేసినట్టయితే గవర్నమెంట్ విల్ గివ్ 5,000 ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనమాట. సో దీన్ని మనం రీఅడ్జస్ట్ చేయాలి. ఆథర్ ఈస్ రైట్లీ పాయింటింగ్ అవుట్ దట్ 500 ఏదైతే 5,000 ట్యాక్స్ డిడక్షన్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ. వీ హ్యావ్ టు ఇంక్రీజ్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్ విత్ ఇన్ఫ్లేషన్. ఎందుకంటే మనకి స్క్రీనింగ్ కాస్ట్లు కానీ మిగతా టెస్ట్లకి కాస్ట్లు కానీ చాలా ఎక్కువ అయిపోయాయి, వ్యాక్సినేషన్ కాస్ట్ అండ్ ఆల్. కాబట్టి మనము ఇన్ఫ్లేషన్ కి అడ్జస్ట్ అవుతూ
we have to adjust the inflation and we have to increase this particular tax incentives. Okay, and also primary health care centers ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎన్హాన్స్ చేయాలి, వాటి యొక్క కెపాసిటీని ఇంకొంచెం పెంచాలి. ఓకే, సో మనకి ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజనలో మనం సెవెరల్ స్టెప్స్ తీసుకున్నాము, ఇంకా ఇలాంటి స్టెప్స్ ని ఎన్హాన్స్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద స్క్రీనింగ్ కెపాసిటీస్, టెక్నాలజీ లైక్ ఈ సంజీవని లాంటివితో మనం ముందుకు రావాలన్నమాట. ఓకే, and also we have to encourage and we have to incentivize the community health workers. For example, ASHA workers ni incentivize cheyadam, community health workers ni incentivize cheyadam, because they are the last mile deliveries. For example, mana daggara public health ఏమంటారు సర్వీసెస్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయి అనుకుందాం at the local level. However, people are reluctant to go there. People are reluctant to do the screening for their body, x-rays తీసుకోవడం ఇవన్నీ చేయట్లేదు people. కాబట్టి we need to incentivize the ASHA workers also. So they are instrumental in creating awareness and also last mile delivery కోసం వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, అండ్ ఆల్సో హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ జిఎస్టీ అనేది విధించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో లాంటి ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా జిఎస్టీని విధించినప్పుడు కూడా సో ఇట్ మే యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ప్రివెంటివ్ కేర్ అనమాట. అండ్ ఆల్సో ప్రైమరీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ని స్ట్రెంథన్ అప్ కూడా చేయాలి అని చెప్పాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ థింగ్స్ దట్ ఆర్ మెన్షన్. సో ఇంకొంచెం డీటెయిల్ గా ఒకసారి మనం చూద్దాం. GS3లో మనకి ఇష్యూస్ రిలేటెడ్ టు హెల్త్, న్యూట్రిషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ అనే టాపిక్ లో ఈ టాపిక్ యూజ్ అవుతుంది. సో ద 2 articles, so I have provided a gist of 2 articles over here. Okay, మన కంటెంట్ టీమ్ చాలా కష్టపడి PDFs ని చేస్తున్నారు. If you want to have access of this particular PDF, you can actually follow our telegram channel Tara IAS telegram channel ని ఫాలో అవ్వండి, అక్కడ మీకు ఈ PDF యాక్సెసిబుల్ గా ఉంటుంది. ఓకే, సో we are coming up with, so few people are commenting that they need the lighter version of this particular PDF, so we are actually coming up with the print friendly PDFs also. We need little time. Okay, give us 1 or 2 days in extra or in addition so that we can come up with the print friendly models also. Okay, సో ఈ 2 ఆర్టికల్స్ లో హైలైట్ చేసింది ఏంటంటే పబ్లిక్ హెల్త్ గురించి, వాటి యొక్క క్రిటికల్ ఆస్పెక్ట్స్ గురించి హైలైట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ద ప్రివెంటివ్ కేర్ అని చెప్పాను. సో దట్ ఈస్ వాట్ మెన్షన్. ఎందుకంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పెరుగుతున్నాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కాబట్టి, ఎన్సిడీస్ పెరుగుతున్నాయి కాబట్టి, ఇన్ ఆర్డర్ టు టాకిల్ దెమ్ వీ నీడ్ టు హ్యావ్ అండ్ వీ నీడ్ టు ప్రయారిటైజ్ ద ప్రివెంటివ్ కేర్ అనమాట. ఓకే, సో ప్రిసైజ్ టార్గెటింగ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్, మెయిన్లీ న్యూట్రిషన్ పాలసీస్ లో. సో ఇది సెకండ్ ఆర్టికల్ లో దీని మీద ప్రయారిటైజ్ చేయడం జరిగింది అనమాట. సో న్యూట్రిషన్ పాలసీస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ అడ్రస్ ఇష్యూస్ లైక్ మాల్ న్యూట్రిషన్, స్టంటింగ్, అనేమియా, ఇలాంటి ఇష్యూస్ ని మనం ట్యాకిల్ చేయొచ్చు. సో బోత్ ద ఇష్యూస్ ఆర్ హ్యావింగ్ అ సేమ్ లార్జర్ నరేటివ్ అనమాట. సో ఇండియా నీడ్ టు అడాప్ట్ అ హాలిస్టిక్ అండ్ ప్రివెంటివ్ అప్రోచ్ అనమాట. ప్రివెంటివ్ అప్రోచ్ తో ముందుకు రావాలి. మెడికల్ ఇంటర్వెన్షన్స్ తో, న్యూట్రిషన్ పాలసీస్ తో మనం ముందుకు వచ్చినట్టయితే వీ కెన్ టాకిల్ సచ్ ఇష్యూస్ in the long run. Okay, if you link the perspectives from the 2 articles, so for example, we are having a burden of non-communicable diseases అని చెప్పాను. So for example, diseases like diabetes, heart diseases, okay, cardiovascular diseases, cancer, ఇవేవైతే ఉన్నాయి ఇవి చాలా పెరుగుతున్నాయి. సో 65% of the deaths in India are because of these issues. ఓకే, అందుకే మనకి ఎర్లీ డయాగ్నోసిస్, ప్రివెంటివ్ ఇంటర్వెన్షన్స్ లైక్ స్క్రీనింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కావాలన్నమాట. ఓకే, న్యూట్రిషన్ రోల్ చూసుకుంటే కూడా మాల్ న్యూట్రిషన్ అనేది ఒకటి ఇష్యూ. ఓకే, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ అండర్ న్యూట్రిషన్ మెజర్స్, లైక్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్ 2 ఇష్యూస్ ని మనం ఫేస్ చేస్తున్నాం. కొంతమంది ఏమో స్టంటింగ్ అండ్ అనోమియాతో బాధపడుతున్నారు, కొంతమంది ఏమో ఒబేసిటీతో బాధపడుతున్నారు. అండ్ బోత్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఆర్ నీడెడ్. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అపాన్ బోత్ ఆఫ్ దిస్ ఇష్యూస్. మాల్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్ ఇస్ ఆల్సో ఎ ప్రాబ్లమ్. ఓకే, సో దీనివల్ల ఎన్సిడీస్ ఇష్యూస్ అనేవి పెరుగుతున్నాయి. సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. న్యూట్రియంట్ డైవర్స్ డైట్స్ ని మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఇలాంటి రిస్క్ లో నుంచి మనం కాపాడుకోవడానికి. ఫర్ ఇన్స్టెన్స్ ఐరన్ డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో దీనివల్ల అనేమియా అనేది వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనేమియా ఏదైతే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయడానికి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డైటరీ డైవర్సిటీ. ఓకే, డైటరీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ పీపుల్ వాటిని మనం చేంజ్ చేయగలిగితే డెఫినెట్ గా ఇట్ విల్ రెడ్యూస్ ద కార్డియోవాస్కులర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ ఇన్ ద లాంగ్ టర్మ్. దానికోసం అవేర్నెస్ జనరేట్ చేయాలి. ఓకే, ఈవెన్ FSSAI కూడా లాట్ ఆఫ్ మూమెంట్స్ తో ముందుకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ రైట్ మూమెంట్ అని. ఓకే, అండ్ ఆల్సో ఇట్ హాస్ కమ్ అప్ విత్ లేబులింగ్ ప్రాక్టీసెస్, ఫ్రెండ్లీ లేబులింగ్ ప్రాక్టీసెస్ తో ముందుకు వస్తుంది. వీటిని ఇంకొంచెం మనము ఏమంటారు, వీ హ్యావ్ టు ఇంటెన్సిఫై దీస్ పర్టికులర్ మెజర్స్ ఇన్ ద లాంగ్ రన్ సో దాట్ పీపుల్ నవడేస్ ఆర్ మోర్ getting attracted to the junk food and all, right? So instant foods ki, junk food ki, packaged foods ki alwat padtunnaru. Vatannittini manam solve cheyadaniki we have to come up with the awareness campaigns. Okay,
ఎకానమిక్ ఇంప్లికేషన్స్. సో ఎకానమిక్ బర్డెన్ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సిడిస్ వల్ల మనకి 280 lakh crores మనము ఖర్చు పెట్టాల్సి వస్తుంది బై 2030. దీనివల్ల ఇండియా హెల్త్ కేర్ సిస్టమ్ మీద చాలా బర్డెన్ అనేది పడుతుంది. అండ్ ఈవెన్ సిమిలర్ గా మాల్ న్యూట్రిషన్ చూసుకుంటే ఇట్ హ్యాంపర్స్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద ఇండివిజువల్. హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుంది. ఐ హావ్ టోల్డ్ యూ దట్ మోర్ దెన్ 45% ఆఫ్ ద ఇన్కమ్ దట్ ఎన్ ఇండివిజువల్ ఇస్ గెయినింగ్, దాంట్లో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని అడ్రస్ చేయడానికి కూడా వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద tackling the issues like malnutrition. Okay, we have to address anemia also, stunting. Okay, ఎందుకు మనకి we have to tap the potential of the demographic dividend. ఈ demographic dividend ఏదైతే ఉంటుందో దాని యొక్క potential ని మనం ట్యాప్ చేయాలంటే డెఫినెట్ గా we need to address these issues. We need healthy individuals to India. We need to make India healthy, right? అందుకు policy interventions and gap. Preventive healthcare policies తో మనం ముందుకు వచ్చాము ఆల్రెడీ. సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్పాను. సో దాన్ని కొంచెం పెంచాలి అని కూడా ఈ ఆర్టికల్లో హైలైట్ చేశారని చెప్పారు. అండ్ మాల్ న్యూట్రిషన్ లాంటివి ఇష్యూస్ ని మనం ట్యాకిల్ చేయడానికి ఈవెన్ ప్రైవేట్ హెల్త్ కేర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అఫోర్డబుల్ మినిమం స్క్రీనింగ్ ప్యాకేజెస్ తో ముందుకు వచ్చేలాగా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఓకే, అండ్ న్యూట్రిషన్ పాలసీస్. ద సెకండ్ ఆర్టికల్ కాల్స్ ఫర్ డేటా డ్రివెన్ తో అప్రోచ్ తో మనం ముందుకు రావాలి. టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ తో మనం ముందుకు రావాలి ఇన్ ఆర్డర్ టు టాకిల్ ద ఇష్యూస్ లైక్ స్టంటింగ్, అనీమియా అండ్ ఆల్. రైట్, నెక్స్ట్ ఆ డబుల్ డ్యూటీ అప్రోచ్ తో ముందుకు రావచ్చు. ఈ డబుల్ డ్యూటీ అప్రోచ్ అంటే ఏంటంటే అండర్ న్యూట్రిషన్ ని అండ్ ఓవర్ న్యూట్రిషన్ ని టుగెదర్ మనం అడ్రస్ చేసే క్యాపబిలిటీస్ తో మనం ముందుకు రావాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ డ్యూటీ అప్రోచ్. సో ఇలాంటి కీ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ బిహేవియర్. సో రెండు ఆర్టికల్స్ లో మనకి స్ట్రెస్ చేసేది ఏంటంటే బిహేవియరల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ స్క్రీనింగ్స్, మనము వీ హ్యావ్ టు గో త్రూ ద రెగ్యులర్ స్క్రీనింగ్స్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో ముందుకు రావాలి. డైటరీ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. వీ హ్యావ్ టు ప్రమోట్ ద పబ్లిక్ క్యాంపెయిన్స్ ఆల్సో. మిస్కన్సెప్షన్స్ అబౌట్ ప్రివెంటివ్ కేర్ బీయింగ్ ఎక్స్పెన్సివ్ అండ్ ద కల్చరల్ ఇనర్షియా అరౌండ్ డైట్ డైవర్సిటీ నీడ్ అడ్రసింగ్. సో బేసిక్ గా కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి లోకల్ లెవెల్లో. ప్రివెంటివ్ కేర్ అనేది చాలా కాస్ట్లీ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇన్ ఆర్డర్ టు టాకిల్ దట్ ఇష్యూస్ డెఫినెట్ గా ప్రాపర్ పబ్లిక్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం. బోత్ ప్రివెంటివ్ కేర్ లో న్యూట్రిషన్ పాలసీస్ లో కూడా వీ నీడ్ టెక్నాలజీ. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ AI ఎనేబుల్డ్ ఇమేజింగ్. ఓకే, సో దట్ కాస్ట్ అనేది మనం లాంగ్ రన్ లో తగ్గించవచ్చు, స్క్రీనింగ్స్ కాస్ట్ అండ్ ఆల్. ఓకే, అండ్ ఆల్సో అడ్వాన్స్డ్ న్యూట్రిషనల్ మెట్రిక్స్ తో ముందుకు రావాలి. దానివల్ల మనం మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని అక్యురేట్ గా ట్యాకిల్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రివెంటివ్ కేర్ అండ్ న్యూట్రిషన్. ఓకే, సో వీ హ్యావ్ టు ద సక్సెస్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్, పోషణ్ అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో సక్సెస్ అనేది ఎందుకు వచ్చింది అని అంటే వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ప్రివెంటివ్ కేర్ అండ్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ విత్ న్యూట్రిషన్ అనమాట. ప్రివెంటివ్ కేర్ ఫర్ డిటెక్టింగ్ ఎన్సిడీస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ని మనం టాకిల్ చేయాలన్నా డిటెక్ట్ చేయాలన్నా మనకు ప్రివెంటివ్ కేర్ తో మనం ముందుకు రావాలి. ఓకే, సో రిస్క్ ఫ్యాక్టర్స్ మస్ట్ అలైన్ విత్ ద న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ ఆల్సో. ఒకవైపు మనం ప్రివెంటివ్ కేర్ మీద ధ్యాస పెట్టాలి, ఇంకోవైపు న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ మీద కూడా మనం టాకిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడైజ్డ్ మ్యామోగ్రాఫ్స్ తో ముందుకు రావాలి, ఎక్స్రేస్ తో ముందుకు రావాలి. దీంతో పాటు మనము ఆన్ ది అదర్ హ్యాండ్ we have to complement the particular subsidies with the campaigns. Fortified foods మీద దృష్టి పెట్టేలాగా క్యాంపెయిన్స్ చేయాలి. డైటరీ ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఈట్ రైట్ మూవ్మెంట్ లాంటి క్యాంపెయిన్స్ తో మనం ముందుకు రావాలన్నమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ హెల్త్ కేర్? సో లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ 1.5% ఆఫ్ ద జీడిపికి మాత్రమే లిమిట్ అయింది ఇన్ ద ప్రివెంటివ్ కేర్. సో వీఆర్ ఫేసింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ది అఫోర్డబిలిటీ ఇష్యూస్. ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ ఇష్యూ డెఫినెట్ గా వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ది హెల్త్. న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే పాలసీ ఇంప్లిమెంటేషన్స్ లో గ్యాప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ల్యాక్ ఆఫ్ అక్యురేట్ డేటా. దానివల్ల మనం అనీమియా, స్టంటింగ్ లాంటి ఇష్యూస్ ని మనం టాకిల్ చేయలేకపోతున్నాం. సో దట్ ఈస్ వన్ ఛాలెంజ్. అండర్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్ రెండు కో ఎగ్జిస్టెన్స్ అయి ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఓకే, అనదర్ ఇష్యూ ఇస్ బిహేవియరల్ ప్యాటర్న్స్ అండ్ సోషల్ బ్యారియర్స్. పబ్లిక్ అవేర్నెస్ అనేది లిమిటెడ్ గా ఉంది. ఓకే, పబ్లిక్ ఆర్ రిలక్టెంట్ టు యాక్చువల్లీ అండర్గో ద చేంజ్ ఇన్ దర్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. సో అందుకే మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఒక కంబైన్డ్ స్ట్రాటజీతో మనం ముందుకు రావాలి ఇన్ ఆర్డర్ టు టాకిల్ బోత్ హెల్త్ కేర్ అండ్ ఆల్సో ద న్యూట్రిషన్. ప్రివెంటివ్ స్క్రీనింగ్స్ మనము దృష్టి పెట్టాలి వాటి మీద. Alongside the public distribution and the fortified foods, we have to come up with the preventive screenings also. Nutritional education అనేది కూడా ఇంపార్టెంట్. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని క్రియేట్ చేయాలి. సో పాలసీ రికమెండేషన్స్ ఏం చేయొచ్చు? 3% ఆఫ్ జీడిపికి మనం హెల్త్ ఎక్స్పెండిచర్ ని పెంచాలి, విచ్ ఇస్ ఓన్లీ 1.5 అండ్ ఆల్.
ఇప్పుడు ప్రెసెంట్ దాని నుంచి మనం 3% కి పెంచాలి. న్యూట్రిషన్ ఫోకస్ స్కీమ్స్ లైక్ పోషణ్ అభియాన్ అండ్ మిగతా ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ అండ్ ఆల్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. అండ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు బి ఇన్సెంటివైజ్డ్ సో దాట్ వారు స్క్రీనింగ్ మీద అఫోర్డబుల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ప్యాకేజెస్ మీద వాళ్ళు ఛార్జెస్ ని తగ్గిస్తారనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ దట్ ఈస్ నీడెడ్ ఇస్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. డెఫినెట్ గా రెగ్యులర్ హెల్త్ చెకప్, స్క్రీనింగ్స్ అండ్ ఆల్ అనేవి ఇంపార్టెంట్. ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దానికోసం పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనిటీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ తో కూడా మనం ముందుకు రావచ్చు ఇన్ ఆర్డర్ టు tackle or break this particular cultural resistance. Okay, and we can leverage the technology. AI లాంటివి యూజ్ చేయొచ్చు హెల్త్ స్క్రీనింగ్స్ లో, అండ్ ఆల్సో డిప్లాయ్ టెక్నాలజీ టు మానిటర్ ది న్యూట్రిషన్ రిలేటెడ్ స్కీమ్స్ ఆల్సో. ఓకే, టెక్నాలజీని, ఎమర్జింగ్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, so this is the comprehensive discussion. So I have took almost 20 minutes to discuss this article. I hope మీకు లాంగ్ రన్ లో డెఫినెట్ గా ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన అనాలిసిస్ ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ కాబట్టి యూజ్ అవుతుందని అనుకుంటున్నా. సో లెట్స్ సాల్వ్ a UPSC mains question based on the discussion that we have made. India faces a global challenge or a dual challenge of tackling malnutrition and increasing prevalence of NCDs. ఒకవైపు malnutrition తో ఫేస్ చేస్తున్నాం, ఇంకోవైపు NCDs కూడా పెరుగుతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్ లో examine the economic and social implications of these particular challenges and how policy interventions must be taken in order to ensure the healthy India. Okay, healthy population ని అష్యూర్ చేయడానికి పాలసీ ఇంప్లికేషన్స్ ఆర్ పాలసీ ఇంటర్వెన్షన్స్ తో మనం ఎలా ముందుకు రావాలి, దాంతో పాటు ఎకానమిక్ అండ్ సోషల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి ఎన్సిడీస్ బర్డెన్ పెరగడం వల్ల అండ్ ఆల్సో మాల్ న్యూట్రిషన్స్ ఉండడం వల్ల అనేసి అడుగుతున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ద కాంప్రహెన్సివ్ డిస్కషన్ అండ్ దిస్ ఇస్ అ question that you need to actually practice. Okay, now let's go to another article. So let us look at the another article, the outlook for India in the year ahead అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ ఆర్టికల్ ఆఫ్ ద హిందూ న్యూస్ పేపర్ ఈస్ డిస్కసింగ్ ఆన్ ద ఇండియాస్ జియోపొలిటికల్ అండ్ ఎకానమిక్ ఛాలెంజెస్ అనమాట. జియోపొలిటికల్ ఛాలెంజెస్ ఏముంటాయి, ఎకానమిక్ ఛాలెంజెస్ ఏముంటాయి ఇండియాకి 2025 లో అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అ ఫోర్కాస్ట్ ఫర్ ద నేషన్ ప్రయారిటీస్ ఇన్ ద 2025 లో ఏం చేస్తే బాగుంటుంది అనేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ 2024 యాజ్ ఎ ఇయర్, సో ఇక్కడ మనం లాట్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీని చూసాం. ఓకే, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ has dominated the global events, be it the Bangladesh issue or be it the Syrian crisis, be it the Russia-Ukraine war, Gaza crisis, ఇలా lot of political instability అనేది చూడడం జరిగింది. So these incidents like Gaza war and all, Gaza crisis and all, these have reshaped the geopolitical alignments అనమాట. అందువల్ల ఇండియన్ ఫారెన్ పాలసీకి చాలా ఛాలెంజెస్ వచ్చాయని చెప్పొచ్చు 2024 లో. సో వీటిని దృష్టిలో పెట్టుకుని ఇండియా ఎలా అప్రోచ్ అవ్వాలి 2025 లో అనేది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో వీ నీడ్ ద స్ట్రాంగ్ పాలసీ మేకింగ్ అనేది మనకు అవసరం 2025 లో, మెయిన్లీ ఇన్ ఆర్డర్ టు డీల్ సచ్ అ క్రిటికల్ ఇష్యూస్. ఓకే, అండ్ ఆల్సో ఇండియా మస్ట్ ప్రిపేర్ ఫర్ ద గ్రేటర్ ఛాలెంజెస్ ఆల్సో. మెయిన్ గా రీజనల్ స్టెబిలిటీని, గ్లోబల్ స్టెబిలిటీని మనం లాంగ్ రన్ లో మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ ఇష్యూస్ అస్ వెల్. ఓకే, ఒకవైపు మన రిలేషన్స్ విత్ చైనా కూడా దెబ్బతింటూ వచ్చింది. సో మెయిన్ గా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లో దగ్గర ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడానికి డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ తో ముందుకు వచ్చాం. వీ హ్యావ్ సీన్ దాట్ డిస్ఎంగేజ్మెంట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఆల్సో, రైట్? సో కానీ ఆల్మోస్ట్ కొన్ని ఇష్యూస్ అన్రిజాల్వ్డ్ గానే మిగిలిపోయాయి. అండ్ చైనాస్ యొక్క రోల్ అనేది గ్లోబల్ సౌత్ లో చాలా పెరుగుతూ వస్తుంది. అండ్ చైనాస్ రోల్ ఇన్ సౌత్ ఏషియా అండ్ ఆల్ పెరుగుతూ వస్తుంది కాబట్టి దట్ ఈస్ అనదర్ థ్రెట్ టు ఇండియా అని చెప్పొచ్చు. ఓకే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విత్ సౌత్ ఏషియా? మరి సౌత్ ఏషియాతో కూడా మనకు సర్టెన్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ లాస్ట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ బంగ్లాదేశ్, వీ నో దాట్. ఓకే, అండ్ we had some close relations with Nepal and Sri Lanka, however, right? So but Maldives lo, Bhutan lo certain tensions అనేవి మనం చూసాం. పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మనం ప్రీవియస్ నుంచి మనకి ఇష్యూస్ తోనే ముందుకు వచ్చింది. అండ్ చైనాతో కూడా మనం ఇష్యూస్ తో టాకిల్ చేయలేకపోతున్నాం. అండ్ ఎకనామీ అండ్ పాలసీ కన్సిడరేషన్స్ కూడా చేయాలి. ఎకానమీ అండ్ పాలసీ కన్సిడరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హావ్ సీన్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద డొమెస్టిక్ స్టెబిలిటీ ఆల్సో. ఎకానమిక్ గ్రోత్ మీద, ఇండియా స్ట్రెంగ్స్ మీద మనము ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. పాలసీ మేకర్స్ ఏం చేయాలంటే దే నీడ్ టు బ్యాలెన్స్ ద డొమెస్టిక్ ప్రయారిటీస్ అండ్ ఆల్సో ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ టుగెదర్. రెండింటిని దృష్టిలో పెట్టుకుని పాలసీస్ ని ఫ్రేమ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అయితే ఇఫ్ యూ లుక్ ఎట్ ద GS2 సిలబస్, ఇండియా అండ్ ఇట్స్ నేబర్హుడ్ రిలేషన్స్, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఈ ఆస్పెక్ట్స్ తో మనం ఈ ఆర్టికల్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే,
If you look at the analysis of this particular article, West Asia చూసుకుంటే we have seen a long going on conflict in the West Asia, mainly with respect to Gaza, Ukraine crisis. ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం from the long time. We have seen the prolonged war of Russia and Ukraine. And Iran role kuda, Iran has been supporting the factions in Gaza. Along with it, strengthened position in the West Asia. So, ila manaki West Asia lo ఏదో ఒక problem తో ముందుకు వచ్చాం. And we have seen Syrian crisis also. ఇలా West Asia లో problems అనేవి మనం ఫేస్ చేస్తూ వస్తాం గ్లోబల్ లెవెల్లో. సౌత్ ఏషియాలో బంగ్లాదేశ్ సినారియో, ఓకే, శ్రీలంక అండ్ నేపాల్ ఇండియాతో బాగున్నప్పటికీ దే ఆర్ ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అయినప్పటికీ దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ విత్ ద బంగ్లాదేశ్, మాల్దీవ్స్, భూటాన్ అండ్ ఆల్. ఓకే, సో మరి ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి హౌ ఇండియా నీడ్ టు ట్యాకిల్ బార్డర్ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయాలి. వీ హ్యావ్ రీసెంట్లీ సీన్ ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అనేవి మన ఒఫీషియల్స్ చేపట్టారు విత్ చైనా. బట్ హవెవర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ అన్రిజాల్వ్డ్. ఓకే, this situation demands that India must focus on strengthening its border defenses anamata. Mainly మన యొక్క ఆర్మీ, నేవీ అండ్ మిగతా వాటిలలో we have to strengthen our positions, strengthen our defenses also. Okay, regional influence. So India had kept lot of efforts in the South Asian. For example, Indian Ocean Security Dialogue and Quadrilateral Security Dialogue like Quad. ఇలా ఎన్నో స్టెప్స్ తో మనం ముందుకు వచ్చినప్పటికీ we were not able to counter the Chinese issues అనమాట. సో అందుకే we have to have a better engagement with the ASEAN countries, Japan, African countries తో మనము we have to come up with certain agreements and pacts అనమాట. మరి గ్లోబల్ అలయన్సెస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఇండియాకు ఉన్నాయి? సో ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్లోబల్ ఫోరమ్స్ లైక్ ఏషియా పెసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ సమ్మిట్ లో మనం పార్టిసిపేట్ చేసాం. దీని ద్వారా మనకు ఏం తెలుస్తుంది? ఒకవైపు మన డామినేషన్ తగ్గినా ఇంకోవైపు మన ప్రామినెన్స్ అనేది గ్లోబల్ లెవెల్లో గ్లోబల్ అలయన్సెస్ లో పెరుగుతుంది అనమాట. వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అప్ ద బైలేటరల్ రిలేషన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. 2025 లో జపాన్ తో అండ్ క్వాడ్ గ్రూపింగ్ తో, ఆసియాన్ కంట్రీస్ తో మన మల్టీలాటరల్ అండ్ బైలేటరల్ రిలేషన్స్ ని పెంపొందించుకోవాలి. Okay, geopolitical instability చూసాం. We have seen instability in the West Asia, South Asia. Because of that, energy prices మీద ఎఫెక్ట్ అనేది పడింది, ట్రేడ్ రూట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడింది. దీనివల్ల మన ఎకానమిక్ బర్డెన్ అనేది పెరిగింది. కాబట్టి ఇండియా మస్ట్ లుక్ ఆన్ ద ఎనర్జీ సెక్యూరిటీ స్ట్రాటజీ. మనము we need a recalibration to account for the West Asian turmoil also. We have to shift towards the sustainable energy practices also. Okay, security concerns చూసాం, లైక్ టెర్రరిజం అనేది పెరుగుతూ వచ్చింది, ఐసిస్ గ్రూప్స్ యొక్క టెండెన్సీ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకి లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేవి మనం చూస్తున్నాం. కాబట్టి 2025 కి we have to maintain vigilance in the face of proxy wars in the Middle East, and also we have to focus upon the domestic security of the nation also. మరి ఏం చేస్తే బాగుంటుంది లాంగ్ రన్ లో అంటే మన bilateral relations, especially with the countries like America, Japan and all, bilateral relations ని పెంపొందించుకోవాలి. And we have to leverage partnerships to ensure stable energy supplies, right? నేబర్హుడ్ డిప్లొమసీ, ఓకే, మంచి డిప్లొమాటిక్ టాక్స్ తో మన నేబర్హుడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ ద గ్లోబల్ గ్రూపింగ్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అపెక్, G20 లాంటి కంట్రీస్ లో మనం ప్రాపర్ గా మన వాయిసెస్ ని రేజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ ద గ్లోబల్ గ్రూపింగ్స్ ఆల్సో. అండ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ అండ్ ఆల్. ఎమర్జింగ్ థ్రెట్స్ ని, ఛాలెంజెస్ ని మనం ఫేస్ చేయడానికి సెక్యూరిటీని కూడా మనము డిఫెన్స్ ని కూడా స్ట్రెంథెన్ అప్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎనర్జీ అండ్ ట్రేడ్ స్ట్రాటజీ పరంగా వీ హ్యావ్ టు డైవర్సిఫై ఎనర్జీ ఇంపోర్ట్స్ అనమాట. సో ప్రస్తుతం ఉన్న డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో దాని మీదే కాకుండా వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సప్లై చైన్స్. దానివల్ల కూడా మన ఇష్యూస్ ని మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ హౌ ఇండియా నీడ్ టు ట్యాకిల్ ద ఇష్యూస్ దట్ వీ హావ్ ఫేస్డ్ ఇన్ 2024 విత్ రెస్పెక్ట్ టు ఫారెన్ పాలసీ ఇన్ 2025 ని ఒక సింప్లిఫైడ్ మేనర్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ వాట్ ఈస్ మెన్షన్ ఇన్ దిస్ ఆర్టికల్ యాజ్ వెల్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at the next article. Sharp fall in Madrasa and unrecognized school enrollments and oka article radam jarigindi. So this is basically a data that is presented, and this article entante it highlights the critical data and the trends and the implication of the education policy in India. Okay, so basically ఈ టాపిక్ మనకి మెయిన్స్ కి GS2 లో యూజ్ అవుతుంది. ఇష్యూస్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ అండ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ ఆర్ సర్వీసెస్ లో లింక్ చేసుకోవచ్చు. అయితే ఈ పర్టికులర్ డేటా ఏదైతే ప్రజెంట్ చేశారో in the article, so this shows the decline in madrasa and unrecognized school enrollments anamata. So we have seen enrollment in madrasas ఏవైతే ఉంటాయో both recognized ఉంటాయి, unrecognized రెండు ఉంటాయి కదా, దానికి సంబంధించిన డేటా ఇచ్చారు. అండ్ అదర్ దాన్ unrecognized schools saw a significant decline అనమాట.
మెయిన్లీ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉంటాయో టు ద మద్రాసాస్ దట్ హ్యాస్ బీన్ సిగ్నిఫికెంట్లీ డిక్లైన్డ్ ఫ్రమ్ 2018 to 2019. ఫ్రమ్ దెన్ టు 2023-2024 కి చూసుకుంటే వీ హావ్ సీన్ అ షార్ప్ డిక్లైన్. ఓకే, మద్రాసా ఎన్రోల్మెంట్స్ అనేవి ఇంతకుముందు 6.1 lakh ఉండేవి, ఇప్పుడు నౌ 78,283 స్టూడెంట్స్ మాత్రమే దాంట్లో ఎన్రోల్ అవ్వడం జరుగుతుంది అనమాట. అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఆల్సో సీన్ ద డ్రాప్. ఇంతకుముందు 53 lakh ఎన్రోల్మెంట్స్ ఉంటే ఇట్ హాస్ డిక్రీజ్డ్ టు 23.5 lakh స్టూడెంట్స్. అసలు ఎందుకు డిక్లైన్ అయ్యాయి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్లైన్? ఎందుకంటే ఆధార్ లింక్డ్ స్టూడెంట్ డేటా బేసెస్ ఏవైతే ఉన్నాయో దీని వల్ల గోస్ట్ ఎంట్రీస్ తగ్గిపోయాయి కాబట్టి వీ హావ్ సీన్ ద డిక్లైన్. ఆధార్ లింక్ స్టూడెంట్ డేటా బేసెస్ అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అండ్ మిగతా ఎడ్యుకేషన్ పాలసీస్ లో ఏవైతే ఉన్నాయో సో దాట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ కాబట్టి బికాస్ ఆఫ్ దాట్ గోస్ట్ ఎంట్రీస్ అనేవి తగ్గిపోయాయి అనమాట. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద because of the stricter scrutiny and all, it has reduced the enrollments అని చెప్పొచ్చు. So what are the challenges identified? So we have seen the infrastructure deficits also. Unrecognized schools ఏవైతే ఉంటాయో అందులో బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఉండట్లేవు అనమాట. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ని మీట్ అవ్వలేకపోతున్నారు ఈ అన్రికగ్నైజ్డ్ స్కూల్స్ లో. అండ్ డేటా డ్రివెన్ డీడ్యూప్లికేషన్ అనేది ఉంది. ఓకే, వైల్ ఎలిమినేటింగ్ ద గోస్ట్ ఎంట్రీస్ విచ్ ఎన్షోర్ ట్రాన్స్పరెన్సీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫార్మల్ స్కూలింగ్ సిస్టమ్స్ ఆల్సో. ఓకే, గోస్ట్ ఎంట్రీస్ ని ఎలిమినేట్ చేయడం ఇస్ వెరీ వెరీ నైస్. But however, we have seen some infrastructural issues, over dependence on informal schooling systems and all. Socio-economic barriers చూస్తున్నాం. Mainly marginalized backgrounds ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో they are relying on madrasas or unrecognized school. And the decline could widen up the educational inequities also. And teacher support కూడా బాలేదు ఈ schools లో. There is a reduction in the teaching staff. ఓకే, దీని వల్ల కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ దెబ్బతింటుంది. Continuity for the students in the affected school is a concern. ఓకే, స్ట్రిక్టర్ రెగ్యులేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే నెసెసరీ అనమాట ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ విత్ ద సపోర్ట్ మెకానిజమ్స్. సో బేసిక్ గా మనకి స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ అనేది ఇవ్వడం, ఓకే, ఫార్మల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేయడానికి దెర్ ఈస్ అ స్ట్రిక్టర్ నీడ్ ఆఫ్ ది పాలసీ ఇంప్లిమెంటేషన్ అనమాట. సో దెర్ ఆర్ సమ్ సజెషన్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్. సో ఏం చేయొచ్చు అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము స్ట్రెంథెన్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి గ్రాంట్స్ ఇవ్వచ్చు ఎస్పెషలీ ఫర్ ద మద్రాసాస్ అండ్ ఆల్సో unrecognized schools ki, okay, in order to meet the regulatory standards. And we have to incentivize recognized madrasa also. Proper reforms అనేవి schools లో తీసుకురావాలి. Inclusive education మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది in order to decrease or address this educational accessibility gaps. Mainly marginalized sections and minority communities as they are not able to access the education, వాళ్ళకి సంబంధించి టార్గెటెడ్ పాలసీస్ ని మనం తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. ఆల్టర్నేటివ్ స్కూలింగ్ మోడల్స్ ని కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ని డెవలప్ చేయొచ్చు. అండ్ టీచర్స్ ని కూడా వీ హ్యావ్ టు ట్రైన్. ఓకే, వీ హ్యావ్ టు బ్రింగ్ అప్ సమ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ విత్ రెస్పెక్ట్ టు టీచర్స్. ఓకే, అండ్ ఆల్సో డ్రాప్ అవుట్ రేట్స్ ని మేనేజ్ చేయడానికి ఆర్ మానిటర్ చేయడానికి వీ హ్యావ్ టు ట్రాక్ ద డేటా హూ ఆర్ డ్రాపింగ్ అవుట్, ఎంతమంది డ్రాప్ అవుతున్నారు అనేసి. ఓకే, సో దాట్ వీ కెన్ రీఇంటిగ్రేట్ ద స్టూడెంట్స్ ఇన్ టు బెటర్ ఆప్షన్స్. ఓకేనా? అండ్ పాలసీ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్ ని అండ్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది. దీంతో పాటు స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గడానికి పబ్లిక్ అవేర్నెస్ జనరేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో బేసిక్ గా ఇక్కడ ఏం లేదు, ఈ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకోవచ్చు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ లో లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇష్యూస్ రాసినప్పుడు అండ్ ఆల్. అండ్ కాసెస్ ఆఫ్ ద డిక్లైన్ మీరు బేసిక్ గా బ్రాడ్ గా ఆన్సర్ రాసినప్పుడు యూ కెన్ ఇంక్లూడ్ దిస్ పాయింట్స్ ఆల్సో ఇన్ యర్ ఆన్సర్స్. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Okay, now let's go to another article. So let us look at another article. Is India's forest cover growing enough అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. ఈ ఆర్టికల్ లో బేసిక్ గా ఏం హైలైట్ చేస్తున్నారంటే దిస్ ఆర్టికల్ ఆన్ ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ ఆర్ కవర్ ఇస్ ఎవాల్యుయేటింగ్ వెదర్ ద నేషన్స్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో టువర్డ్స్ ద రిఫారెస్టేషన్ అండ్ ఫారెస్టేషన్ మెజర్స్, ఇండియా తీసుకున్న ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫిషియంట్ ఏనా కాదా అనేసి ఈ ఆర్టికల్ లో డీల్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది కదా. ఓకే, సో దీనికి సంబంధించి స్పెసిఫిక్ వీడియో కూడా మనం చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ దట్ పర్టికులర్ వీడియో you need to watch that. Okay, so I think if you look at this article, so ikkada basic ga ISFR report prakaram and different reports prakaram India is showing that we are consistently growing in forest cover అని ఇండియా చూపెడుతుంది. ఓకే, మనం గ్రీన్ ఎకానమీ బ్యాలెన్స్ ని అచీవ్ చేస్తామని ఇండియా చూపెట్టుకుంటుంది. కానీ కొంతమంది క్రిటిక్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు, దే ఆర్ ఆర్గ్యూయింగ్ దాట్ దిస్ గ్రోత్ ఇస్ నాట్ రోబస్ట్. ఇది ఒక రోబస్ట్ గ్రోత్ ఏం కాదు, అండ్ ఈ గ్రోత్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ కూడా అవ్వలేదు. సో దెర్ ఇస్ అ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీ అనమాట.
సో a significant portion of the report that is shown ఏదైతే ఇంక్రీజ్ మీరు చూపెట్టారో రిపోర్ట్ లో ఇది ఓపెన్ ఫారెస్ట్ అన్నమాట. ఓకే, ఏవైతే ట్రీ ప్యాచెస్ ఉంటాయో అవి మాత్రమే, డెన్స్ ఫారెస్ట్లు గ్రో అవ్వలేవు, ఓపెన్ ఫారెస్ట్లు మాత్రమే గ్రో అయ్యాయి. సో దెర్ ఇస్ అ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు క్వాలిటీ ఆఫ్ ద గ్రోత్ దట్ యూ హ్యావ్ షోన్. ఓకే, అండ్ డెన్స్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి బయోడైవర్సిటీ చాలా అవసరం, కార్బన్ సీక్వెస్ట్రేషన్ కి చాలా అవసరం. కానీ ఈ డెన్స్ ఫారెస్ట్లు అనేవి ష్రింక్ అవుతున్నాయి. ఓకే, ఎందుకంటే డిఫారెస్టేషన్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఎంతో వస్తున్నాయి కాబట్టి అవి ష్రింక్ అవుతున్నాయి. వెరస్ ఓపెన్ ఫారెస్ట్ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది, డెన్స్ ఫారెస్ట్ వెయిటేజ్ అనేది తగ్గిపోతుంది అని ఇందులో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఎకానమిక్ డెవలప్మెంట్ ప్రెషర్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ తో, మైనింగ్ తో, అర్బనైజేషన్ తో, ఇవన్నీ ఏమైతే మనం యాక్టివిటీస్, హ్యూమన్ ఇండ్యూస్డ్ యాక్టివిటీస్ చేస్తున్నామో, సో దీస్ ఆర్ అండర్మైనింగ్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఓకే, అండ్ కంపెన్సేటరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపా అండ్ ఆల్, ఇవన్నీ దే ఆర్ ఆఫెన్ ఫెయిలింగ్ అనమాట. అండ్ గ్లోబల్ కమిట్మెంట్స్ ఎంత ఉంది, ఇండియా అనేది ఇట్ ఈస్ కమిటెడ్ టు అచీవ్ 33% అనమాట ఆఫ్ ద ఫారెస్ట్ కవర్ అండర్ ది నేషనల్ ఫారెస్ట్ పాలసీ. అండ్ మన ప్యారిస్ క్లైమేట్ గోల్స్ ని మనం మీట్ అవ్వాలన్నా 33% ని మనం అచీవ్ చేయాలి. కానీ ప్రెసెంట్ కరెంట్ పేస్ ఆఫ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దిస్ రేజ్ ద డౌట్స్ అబౌట్ మీటింగ్ దిస్ పర్టికులర్ టార్గెట్స్. అండ్ దేర్ ఆర్ సమ్ పాలసీ ఛాలెంజెస్ ఆల్సో. సో మనకు ఫారెస్ట్ పాలసీస్ లో, మానిటరింగ్ లో, ఎన్ఫోర్స్మెంట్ లో, ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇవన్నీ చాలా వీక్ గా ఉన్నాయి. ప్రాపర్ మానిటరింగ్ అనేది అవసరం. బ్యాలెన్స్డ్ ఎకానమిక్ గ్రోత్ అనేది మనము ఆలోచించాలి. వీ హ్యావ్ టు అకామిడేట్ ది ఎకానమిక్ గ్రోత్ అలాంగ్ విత్ ద సస్టైనబుల్ ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్. ఓకే, సస్టైనబుల్ ఎన్వైరన్మెంటల్ ప్రాక్టీసెస్ మీద కూడా మనం దృష్టి పెట్టాలని ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో బేసికల్ ఇది GS3 లో కన్జర్వేషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్ లో ఇంపార్టెంట్. అసలు ఫారెస్ట్ కవర్ ఎందుకు ఇంపార్టెంట్? బయోడైవర్సిటీ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం మనకి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ ద రీజన్స్ లైక్ వెస్టర్న్ ఘాట్స్, నీలగిరీస్. ఇక్కడ మనము ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం వీ హావ్ సీన్ ద డిక్లైన్ ఇన్ ద ఫారెస్ట్ కవర్ ఇన్ మెయిన్లీ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఆల్. మ్యాంగ్రూవ్ కవర్ కూడా తగ్గడం జరిగింది. బట్ ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్ లో, నీలగిరీస్ లో ఎక్కువ డెన్స్ ఫారెస్ట్లు ఉంటాయి కాబట్టి దీస్ విల్ ప్రొటెక్ట్ ద యునిక్ ఫ్లోరా అండ్ ఫౌనా అనమాట. మ్యాంగ్రూవ్స్ అనేవి న్యాచురల్ షీట్స్ లాగా మనకి మెయిన్ గా కోస్టల్ ఈరోషన్, సైక్లోన్స్ టైంలో మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి దే యాక్ట్ యాజ్ అ న్యాచురల్ షీల్డ్స్ అనమాట. అండ్ ఆల్సో ఫారెస్ట్లు అనేవి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి కూడా హెల్ప్ అవుతాయి, కార్బన్ సింక్స్ లాగా పనిచేస్తాయి. ఓకే, దే విల్ హెల్ప్ ఇన్ సిక్వెస్టరింగ్ 2.5 to 3 billion tons of carbon dioxide by 2030. ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మైక్రో క్లైమేట్ ని రెగ్యులేట్ చేస్తాయి అనమాట, హైడ్రోలాజికల్ సైకిల్స్ ని మెయింటైన్ చేస్తాయి. అండ్ లైవ్ లోడ్ అయిన ఈకోసిస్టమ్ సర్వీసెస్ లో కూడా మనకి ఫారెస్ట్లు అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని సపోర్ట్ చేస్తాయి, మిలియన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఆల్సో యానిమల్స్ ని సపోర్ట్ చేస్తాయి అనమాట, హూ ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ విత్ ద ఫారెస్ట్ బేస్డ్ లైవ్లీహుడ్. ఓకే, అండ్ ఆల్సో ఫారెస్ట్లు అనేవి వాటర్ సెక్యూరిటీకి, సోషల్ ఈరోషన్ కి, రా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తాయి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ మరి? ఓకే, సో సెన్సిటివ్ ఏరియాస్ లో మనకి మెయిన్ గా వెస్టర్న్ ఘాట్స్ లో ఓపెన్ ఫారెస్ట్లు అనేవి పెరుగుతున్నాయి, బట్ నార్మల్ గా డెన్స్ ఫారెస్ట్లు అనేవి తగ్గిపోతున్నాయి అనమాట. వల్నరబుల్ ఈకోసిస్టమ్స్ లైక్ మ్యాంగ్రూవ్స్ అండ్ టిపికల్ రెయిన్ ఫారెస్ట్లు కూడా తగ్గిపోతున్నాయి అకార్డింగ్ టు రైటర్ యాజ్ హీ అబ్జర్వ్. ఓకే, ప్లాంటేషన్ బేస్డ్ డెఫారెస్టేషన్, మోనోకల్చర్ అండ్ అన్సూటబుల్ ట్రీ ప్లాంటేషన్ వల్ల కూడా డిఫారెస్టేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇంప్రాపర్ ప్లానింగ్ చూస్తున్నాం, డ్యామేజెస్ చూస్తున్నాం. ఇది కూడా దిస్ ఇస్ బికమింగ్ ఎ థ్రెట్ టు బయోడైవర్సిటీ. అండ్ ఆల్సో ఇన్ఫ్లేటెడ్ ఫారెస్ట్ కవర్ డేటా. ఓకే, ఈ డేటా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఓన్లీ షోయింగ్ ద క్వాంటిటేటివ్ టర్మ్స్ అనమాట. క్వాంటిటేటివ్ టర్మ్స్ లో ఇంక్రీజ్ మాత్రమే చూపెడుతుంది కానీ క్వాలిటేటివ్ టర్మ్స్ లో ఎంత ఇంక్రీజ్ అయినది చూపెట్టలేదు అనమాట. ల్యాండ్ యూస్ కాన్ఫ్లిక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రోచ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మైనింగ్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ బికమింగ్ అ థ్రెట్ టు ఫారెస్ట్. అండ్ ఆల్సో లోకలైజ్డ్ ఎఫర్ట్స్ కూడా లేవు, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కూడా లేదనమాట ఇన్ కన్జర్వింగ్ దిస్ పర్టికులర్ ఏరియాస్. ఓకే, వే ఫార్వర్డ్ ఏంటంటే ఎస్పెషల్లీ మనకు ప్రొటెక్షన్ అనేది పెంచాలి ఇన్ ద సెన్సిటివ్ ఏరియాస్ లైక్ వెస్టర్న్ ఘాట్స్, నీలగిరీస్ అండ్ మ్యాంగ్రూవ్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, బఫర్ జోన్స్ ని ఎన్ఫోర్స్ చేయాలి, ఈకలాజికల్ ఎఫారెస్టేషన్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయాలి. ఓకే, లోకల్ కమ్యూనిటీస్ యొక్క పార్టిసిపేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ని మనం పార్టిసిపేట్ చేయనివ్వాలి. వీ హ్యావ్ టు ఎంపవర్ లోకల్ గవర్నెన్స్ ఆల్సో. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఫారెస్ట్ డేటా అక్యూరసీ ఆల్సో. And we have to align with the climate goals. For example, NDC targets ni meet avvadaniki, Paris Agreement goals ni manam reach avvadaniki kuda we have to align our policies with this particular national and international commitments. Okay, so this is what is mentioned in this particular article.
So let us see the implications of the China's mega dam project. Okay, so implications of China's mega dam project in ఒక article రాయడం జరిగింది. So basically this dam is based on the Brahmaputra river system కాబట్టి so we have to look at what is Brahmaputra river system is. Brahmaputra system is the transboundary Himalayan river అన్నమాట. Transboundary అంటే ఏంటి? It moves from one state to another, okay, from one country to another. So 2 or 3 countries flow, if it is flowing, it is also known as transboundary river anamata. So it's a transboundary Himalayan river. అది చైనాలో, భూటాన్లో, ఇండియాలో, బంగ్లాదేశ్లో కూడా ఫ్లో అవుతుంది. దీన్ని టిబెట్లో ఏమని పిలుస్తారంటే యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారనమాట. ఎందుకంటే ఇది టిబెటియన్ ప్లాట్యూ నుంచి ఆరిజినేట్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ గోస్ త్రూ అస్సాం. అండ్ ఇది మెయిన్ గా వైటల్ వాటర్ రిసోర్సెస్ ని ఫర్ అగ్రికల్చర్, బయోడైవర్సిటీ, లైవ్లీహుడ్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాటర్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ అగ్రికల్చర్, బయోడైవర్సిటీ అండ్ ఫర్ ది లైవ్లీహుడ్ ఆఫ్ ది పీపుల్. అయితే ఈ పర్టికులర్ ఫ్లో ఆఫ్ ది రివర్ బ్రహ్మపుత్ర ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాన్ ఫర్ ఇట్స్ ఎరాటిక్ ఫ్లో. ఓకే, అయితే ఇది ఫ్లడ్ రిస్క్ లను కూడా పెంచుతుంది, మెయిన్లీ ఇన్ ద డౌన్ స్ట్రీమ్ ఏరియాస్, పర్టికులర్లీ ఇన్ ద ఏరియాస్ లైక్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అయితే చైనా రీసెంట్ గా మెగా డ్యామ్ ప్రాజెక్ట్ ని ప్రపోజ్ చేసిందని చెప్పాను. So as part of 14th 5-year plan, as I've already told you in the last classes also. Okay, so China is constructing a mega hydropower dam at the Great Bend region of the Yarlung Sangpo. ఏదైతే నామ్చా బర్వా ఉంటుందో అక్కడ నుంచి ఆ గ్రేట్ బెండ్ దగ్గర ఎట్ ద రీజన్ ఆఫ్ ది యార్లుంగ్ సాంగ్పో ఈ పర్టికులర్ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ అప్రూవ్డ్ బై ద 14th 5-year ప్లాన్ ఆఫ్ చైనా అనమాట. ఓకే, సో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్, ఈ డ్యామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఎవర్ అండర్టేకెన్ బై చైనా. అయితే ఈ డ్యామ్ కి ఒక స్ట్రాటజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ నియర్ టు ది ఇండియన్ బార్డర్ కాబట్టి ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డ్యామ్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ అన్ ఇంప్లికేషన్ ఆన్ ఇండియా. అయితే వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఫర్ రైపేరియన్ కంట్రీస్? సో బేసిక్ గా మనకి ఈ రివర్ అనేది ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఆరిజినేటింగ్, సో మనకి టిబెట్ నుంచి ఆరిజినేట్ అవుతుంది కాబట్టి బేసికలీ చైనా అండ్ టిబెట్ ఇవి ఏంటంటే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ అనమాట. వెరాజ్ మనం కింద ఉన్నాం కాబట్టి వి ఆర్ నోన్ యాజ్ లోవర్ రైపేరియన్ స్టేట్స్. అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ లో ఎలాంటి ఇష్యూస్ వచ్చినా, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్యామ్ లో సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ చేస్తే డెఫినెట్ గా ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయి? ఇండియాలో వస్తాయి. ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రీజన్స్ లో వస్తాయి అనమాట. దీనివల్ల ఇట్ విల్ ఇంపాక్ట్ ద డౌన్ స్ట్రీమ్ నేషన్స్. సో దిస్ విల్ యాక్చువల్లీ డిస్రప్ట్స్ ద న్యాచురల్ రివర్ ఫ్లో అనమాట. దీనివల్ల వాటర్ అవైలబిలిటీకి థ్రెట్ ఉంటుంది ఫర్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. దీనివల్ల మన దగ్గర ఉన్న అగ్రికల్చర్ మీద, ఫిషరీస్ మీద, లైవ్లీహుడ్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇట్ ఆల్టర్స్ ద ఫ్లో రిజైన్స్. సో దీనివల్ల వెట్లాండ్స్ కి, బయోడైవర్సిటీకి, న్యాచురల్ హ్యాబిటేట్స్ కి ఏవైతే డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాయో వాటికి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. డిజాస్టర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్, ఫ్లడ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దర్ ఈస్ అ జియోపొలిటికల్ కన్సర్న్ ఆల్సో. ఈ డ్యామ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ స్ట్రెంథెన్ ద చైనా స్ట్రాటజిక్ కంట్రోల్ ఓవర్ దిస్ పర్టికులర్ రివర్. దీనివల్ల ఇండియా మీద, బంగ్లాదేశ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఇస్ అ కన్సర్న్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇండియా ఏం చెప్తుంది అంటే సో ఇట్ విల్ సే దాట్ మేము ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో ఉన్న నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్టాప్ చేస్తామని అలా కొంచెం స్ట్రాటజిక్ గా యూజ్ చేస్తుంది అనమాట. సో సేమ్ కన్సర్న్ మే రైజ్ ఫ్రమ్ చైనా ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ యార్లుంగ్ సాంగ్పో. ఓకే, సో ఇది ఒక వాటర్ బాంబ్ గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ విల్ యాక్చువల్లీ లీడ్ టు ద ఫ్లడ్స్ ఇన్ ద రీజన్స్ అనమాట. ఓకే, ఇండియాస్ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో we have seen the India's response also in the last classes. India announced that its large hydropower project ఏదైతే ఉంటుందో at Dibang, so which is upstream of Brahmaputra, seen as a counter measure అన్నమాట. సో మనం ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చాం ఇన్ ఆర్డర్ టు కౌంటర్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ కెప్ట్ అన్ ఎఫర్ట్స్ టు నెగోషియేట్ విత్ ద వాటర్ షేరింగ్ అగ్రిమెంట్స్ ఆల్సో. చైనాతో మనం నెగోషియేట్ చేయడానికి కూడా మనం ప్రయత్నించాము. సో ఇండియా ఇస్ ఆల్సో పుషింగ్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. మెయిన్లీ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ నుంచి కూడా ఒక కోఆపరేషన్ అనేది మాకు కావాలి అని చెప్పేసి ఇండియా ఇస్ ఆస్కింగ్ ఫర్ దెమ్. ఓకే, సో కొలాబరేటివ్ మెజర్స్ తీసుకుంటే సో ఇట్ కెన్ పుట్ సమ్ ప్రెషర్ ఆన్ చైనా ఆల్సో. సో నౌ లెట్స్ సాల్వ్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ MCQ based on the discussion that we have made. Which are the following are potential effects of large-scale dam construction on the Yarlung Sangpo? It increases the sedimentation in the downstream region, loss of biodiversity in the riverine ecosystem, reduced risk of flooding in the Brahmaputra basin, displacement of the indigenous communities. So which are the following are true? Option A 1 and 2, option B 2 and 4, option C 2, 3 and 4, option D 1, 2, 4. Try చేయండి. So I hope you people have tried it.
సో బేసిక్గా యార్లుంగ్ సాంగ్పో మీద ఒకవేళ వాళ్ళ డ్యామ్ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చినట్టయితే డౌన్ స్ట్రీమ్ రీజన్స్ లో సెడిమెంటేషన్ రాదు, ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సెడిమెంటేషన్ ఎఫెక్ట్ ఏమనేది ఉండదు. సో బట్ బయోడైవర్సిటీ లాస్ చూస్తాం అండ్ ఆల్సో ఇండిజినియస్ కమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అక్కడ ఫ్లడ్స్ కానీ ఏదైనా డిజాస్టర్స్ కానీ వస్తే దే నీడ్ టు యాక్చువల్లీ మైగ్రేట్ టు అనదర్ రీజన్స్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో 2 and 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇట్ విల్ నాట్ రెడ్యూస్ ఎనీ రిస్క్ ఆఫ్ ఫ్లడింగ్ కాబట్టి సెకండ్ ది కూడా తప్పు. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ ది అనదర్ ఆర్టికల్. సింబాలిజం మస్ట్ నాట్ బికమ్ మిస్ప్లేస్డ్ షోమ్యాన్షిప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్లో ఏం హైలైట్ చేస్తున్నారంటే దిస్ ఆర్టికల్ ఈస్ హైలైటింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ రెస్పెక్టింగ్ ద రోల్ ఆఫ్ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వై వీ నీడ్ టు రెస్పెక్ట్ ద రోల్ ఆఫ్ ఇట్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. వైల్ అవాయిడింగ్ సమ్ మిస్ప్లేస్డ్ డిస్ప్లేస్. ఓకే, బేసిక్ గా దీన్ని మిస్యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి ఇందులో కొన్ని ఇన్సిడెంట్స్ ని ఎగ్జాంపుల్స్ గా కోట్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసికలీ సింబల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్? సింబల్స్ అనేవి ఇట్ విల్ రిప్రజెంట్ ద ఇంపార్టెంట్ వాల్యూస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీని మనకు రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇట్ షోస్ లీడర్షిప్, ఫేత్ ని, ఇవన్నింటిని ఇన్కల్కేట్ చేస్తాయి సింబల్స్. సో కాకపోతే వీటి యొక్క వాల్యూ అనేది మిస్యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది అనమాట. ఇట్ గెట్స్ డిమినిష్డ్ if the symbols are misused. So we have seen some historical examples also. So Israel's Masada oath ఏదైతే ఉంటుందో, ఈ పర్టికులర్ సింబల్ ఏదైతే ఉంటుందో, దిస్ హ్యాస్ సింబలైజ్డ్ ద రెసిలియన్స్ అండ్ ద ఇండియన్ ఆర్మీస్ 1971 వార్ లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సింబల్. ఇట్ షోకేసెస్ దేర్ పర్టికులర్ ఏమంటారు కరేజ్ అనమాట. అంటే ఈ ఇజ్రాయెల్స్ మసాదా ఓత్ అయినా ఇండియన్ ఆర్మీ యొక్క 1970 వార్ యొక్క ఏదైతే ఉంటుందో పెయింటింగ్ ఉంటుందో, సరెండర్ పెయింటింగ్, అది కూడా ఇట్ సింబలైజెస్ సమ్ హిస్టారికల్ వాల్యూస్. ఓకే, సో రీసెంట్ కాంట్రవర్సీ అనేది అయిందనమాట. 1971 యొక్క వార్ సరెండర్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఇంతకు ముందు ఇండియన్ ఆర్మీ ఆఫీస్ లో ఉండేదన్నమాట. నవ్ ఇట్ హస్ బీన్ రీలొకేటెడ్. సో దీనివల్ల ఇట్ హస్ స్పార్క్డ్ ద డిబేట్స్ ఇన్ ద పబ్లిక్. ఏమని డిబేట్ చేస్తున్నారు అంటే హిస్టారికల్ సింబల్స్ ని మనము ఆనర్ చేయాలా, లేకపోతే వీ హ్యావ్ టు డూ అ ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్ అనేసి. సో దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ రిగార్డ్స్ టు ఆన్ వన్ సైడ్ హిస్టారికల్ సింబల్స్ ని మనం ఆనర్ చేయాలా, వర్సెస్ దేర్ ఈస్ అనదర్ థింగ్ వెదర్ వీ హ్యావ్ టు గో ఇన్ అ ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్. ఓకే, దీన్ని డిస్ప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంటా కాదా అనే ఒక కాంటెక్స్ట్ లో అలా రీప్లేస్ చేయడం వల్ల, దాని పొజిషన్ ని రీప్లేస్ చేయడం వల్ల, సో ఇస్ దేర్ ఎనీ థ్రెట్ టు ద సింబల్స్ ని మిస్యూజ్ చేస్తున్నామనే ఒక క్రిటిసిజమ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి దే హ్యావ్ గాట్ పాప్డ్ అప్ ఇన్ ది న్యూస్ పేపర్ అండ్ ఆల్సో సెవరల్ డిబేట్స్ ఇన్ ద పబ్లిక్. ఓకే, సో ఈ క్రిటిక్స్ ఏమంటున్నారంటే దే ఆర్గ్యూ దాట్ ఈ రీలొకేషన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ద లెగసీ ఆఫ్ ద ఇండియన్ మిలిటరీ సక్సెస్ విల్ గెట్ అండర్మైన్డ్. ఈ మిలిటరీ సక్సెస్ఫుల్ గా 1970 వార్ ఏదైతే ఉంటుందో దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది తగ్గిపోతుంది ఇఫ్ యూ వాంట్ టు మిస్ప్లేస్ ఇట్ ఇంటూ అనదర్ ప్లేస్. Okay, so if you look at some of the examples of the misplaced showmanship in the history, so installation of the Shivaji statue at the Pongong So Lake in Ladakh has been criticized. Enduku criticize chesaru? It has been criticized as disconnected from the local history. Idi వాళ్ళ లోకల్ హిస్టరీకి డిస్కనెక్ట్ అయింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ ది అదర్ థింగ్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద హిస్టరీ ఈజ్ అ ట్రిబ్యూట్ టు జోరావర్ సింగ్. ఓకే, జోరావర్ సింగ్ కి ఇచ్చిన ట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో, so this particular Dogra general significance of the region would have been more appropriate అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేశారు. అంటే ఏంటి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అగైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే ఇట్ హెస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఏరియా దట్ ఈస్ లడాక్. కానీ ఇక్కడ ఏమంటున్నారు, లోకల్స్ హ్యావ్ టోల్డ్ దాట్ సో ఈ పర్టికులర్ శివాజీ ఐడల్ ఏదైతే ఉంటుందో, ఈ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో దీన్ని ఇక్కడ ప్లేస్ చేయకుండా యూ వుడ్ హ్యావ్ ప్లేస్డ్ సమ్ అనదర్ రీజనల్ లీడర్. ఓకే, ఆ పర్టికులర్ హిస్టారికల్ కాంటెక్స్ట్ కి లింక్ అయ్యే వాళ్ళని వాళ్ళు ప్లేస్ చేసి ఉండొచ్చు. సో అందుకే సింబల్స్ ఏవైతే ఉంటాయో దే షుడ్ నాట్ బి మిస్ప్లేస్డ్. రాంగ్ ప్లేసెస్ లో దాన్ని ఇన్స్టాల్ చేయడం, రాంగ్ ప్లేసెస్ లో దాన్ని పెట్టడం వల్ల దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ద కీ మెసేజెస్ దట్ author or the writer want to actually highlight is symbolism ఏదైతే ఉంటుందో it should align with the context తో అలైన్ అవ్వాలి. అండ్ ఆల్సో హిస్టారికల్ రెలవెన్స్ కి ఏమంటారు, హిస్టారికల్ రెలవెన్స్ కి కనెక్ట్ అవ్వాలన్నమాట.
Okay, it must inspire the meaningful reflection. Okay, it should not serve as a mere decoration. ఒక డెకరేషన్ లాగా కాకుండా అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలన్నమాట. ఓకే, సో లెట్స్ అనలైజ్ ది ఆర్టికల్ ఇన్ మోర్ డీటెయిల్. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS4 పాయింట్ ఆఫ్ వ్యూతో మనం లింక్ చేస్తూ ఈ ఆర్టికల్ ని మనం మౌల్డ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. సో బేసిక్గా సింబల్స్ ఏవైతే ఉంటాయో దే హోల్డ్ ద ఇంటాంజిబుల్ వాల్యూ అనమాట. సో బేసికలీ అవి they show a large significance in the historical context, cultural context, emotional context of the nation. Ethical dimensions చూసుకుంటే with respect to leadership and symbolism, లీడర్స్ అనే వాళ్ళు ముందుగా ఈ సింబల్స్ ని తీసుకొచ్చే ముందు పబ్లిక్ లోకి దే హ్యావ్ టు అసెస్ ద క్వాలిటీ ఆఫ్ ద సింబల్స్. ఓకే, అవి ఎంతవరకు ఎఫెక్ట్ చూపెడతాయి అనేది ప్రాపర్ గా అసెస్ చేయాలి. దే నీడ్ టు ఎన్షూర్ దాట్ ఈ సింబల్స్ అనేవి దే నీడ్ టు అలైన్ విత్ ద ట్రూత్, లీడర్షిప్ కి అలైన్ అవ్వాలి, నేషనల్ వాల్యూస్ కి అలైన్ అవ్వేలాగా చూసుకోవాలన్నమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఈ సింబాలిక్ యాక్షన్స్ ని మనం ముందుకు తీసుకొచ్చే ముందు దిస్ డెసిషన్ హ్యావ్ టు ప్రయారిటైజ్ సర్టెన్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్ థింగ్ ఇస్ ఇన్క్లూజివిటీ అనమాట. సింబల్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ రెసొనేట్ విత్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్. ఓకే, అవి కొంతమంది సింబల్స్ నే మనం తీసుకురాకుండా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ డైవర్స్ స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఇంక్లూడ్ అవుతున్నారు. మనం తీసుకొచ్చే పబ్లిక్ ఫిగర్స్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎన్ష్యూర్ దట్ దే ఆర్ రెలవెంట్ టు దట్ పర్టికులర్ రీజన్, ఎన్ష్యూర్ దట్ దే ఆర్ యాజ్ డైవర్స్ యాజ్ పాసిబుల్. అండ్ హిస్టారికల్ అక్యూరసీ చూసుకుంటే దీస్ యాక్షన్స్ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ ప్రిజర్వ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది హిస్టారికల్ ఈవెంట్స్ ఆల్సో. And they hold the cultural relevance also. Local and national context ఏవైతే ఉన్నాయో they must guide symbolic representations as well. మరి ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఎథికల్ లీడర్షిప్ లో ఎలా రోల్ ప్లే చేస్తాయి? సింబల్స్ ఆఫ్ అండ్ ఎన్కాప్సులేట్ ద మోరల్ కంపాస్ ఆఫ్ ఎ సొసైటీ ఆర్ ఎ ఇన్స్టిట్యూషన్. ఒక సొసైటీ యొక్క మోరల్ కంపాస్, ఒక మోరల్ వాల్యూని సింబల్స్ అనేవి చూపెడతాయి అనమాట. And their use by the leaders serves several ethical purposes also. For example, if you look at the representation of the values, so symbols will actually represent the values anamata. ఈ సింబల్స్ ఏవైతే ఉంటాయో దే రిప్రజెంట్స్ ద కలెక్టివ్ ఐడియల్స్. ఫర్ ఎగ్జాంపుల్, కరేజ్ ని రిప్రజెంట్ చేస్తాయి, యూనిటీని రిప్రజెంట్ చేస్తాయి, జస్టిస్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, as said in the article, 1971 వార్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో ఇది మిలిటరీ యొక్క ఎక్సలెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ మిలిటరీ యొక్క లీడర్షిప్ ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఎథికల్లీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆబ్లిగేటెడ్ టు అప్హోల్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దట్ సింబల్స్ ఆల్సో. పబ్లిక్ ట్రస్ట్ ని గెయిన్ చేయాలి ఆ సింబల్స్ తో. డెఫినెట్ గా దాన్ని ఎథికల్ గా యూజేజ్ చేసేలాగా చేయాలి. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ సర్టెన్ వాల్యూస్ లైక్ ఇంటిగ్రిటీ అండ్ ఆల్. రైట్, కమ్యూనికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్స్ యూజ్ సింబల్స్ టు రీఎన్ఫోర్స్ దేర్ అకౌంటబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ట్రూమాన్స్ డెస్క్ ప్లకార్డ్ ఏదైతే ఉంటుందో, ద బక్ స్టాప్స్ హియర్ అని అంటాం. ఇది ఏం కమ్యూనికేట్ చేస్తుంది? దిస్ కమ్యూనికేట్స్ అండ్ ఎథికల్ కమిట్మెంట్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డెసిషన్స్. ఏవైతే డెసిషన్స్ మనం తీసుకుంటున్నామో మనం వాటికి ఎథికల్ గా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. మన డెసిషన్స్ కి మనమే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. సో ఆ పర్టికులర్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ లో కూడా ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. యాజ్ గివెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెసిడెంట్ త్రుమాక్ డెస్క్ ప్లకార్డ్. ఓకే, ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్. సింబల్స్ అనేవి ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ కి ఒక మోటివ్ గా అండ్ మోటివేషన్ కి ఒక సింబల్ గా మనకి ఉంటాయన్నమాట. సింబాలిజం అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఇట్స్ లైక్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూటీ అనమాట. సో ఇది ఏం చేస్తుంది? సిటిజన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నుంచి మోటివేషన్ అనేది పీపుల్ లోకి అందిస్తుంది అనమాట. ఫర్ ఇన్స్టెన్స్, ద ష్రైన్ ఆఫ్ ఓపీ బాబా ఎట్ సియాచిన్ embodies faith and resilience. It will inspire soldiers to persevere in harsh condition also. ఈ సింబాలిజం ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ a shrine of OP Baba, it is motivating the soldiers, okay, even to work in the harsh conditions అన్నమాట. So if you look at the ethical concerns that are highlighted, okay, what are the concerns that are highlighted? If you look into the ethical perspective of these symbols, when symbols are used without careful considerations, మనం కన్సిడరేట్ చేయకుండా దాన్ని కేర్ఫుల్ గా యూజ్ చేయలేదు అనుకుంది సింబల్స్ ని, ఇవి ఏం చేస్తాయి? ఎథికల్ పర్పస్ ని అండర్మైన్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, skewed historical narratives. Ethical governance requires that symbols honor historical truths and avoid the distortion ని అవాయిడ్ చేయాలి. హిస్టారికల్ గా ఏవైతే ట్రూత్ గా ఉన్నాయో వాటినే మనము ఆనర్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, రిమూవింగ్ ఆర్ రీప్లేసింగ్ ద సింబల్స్ లైక్ దట్ ఆఫ్ ద 1970 వార్ పెయింటింగ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా దీని వల్ల ఏమవుతాయి? ఇట్ విల్
ఏమంటారు క్రిటికల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరేజ్ చేస్తాయి అనమాట. ఓకే, ద క్రిటికల్ మూమెంట్స్ ఆఫ్ ద కలెక్టివ్ మెమోరీస్ విల్ గెట్ ఎరేజ్డ్. మ్యానిపులేటింగ్ సింబల్స్ టు అలైన్ విత్ ద పొలిటికల్ ఆర్ ఐడియాలజికల్ అజెండాస్ కెన్ లీడ్ టు పబ్లిక్ మిస్ట్రస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ ని మాత్రమే తీసుకురావడం వల్ల పబ్లిక్ లో మిస్ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట, పబ్లిక్ రిసెంట్మెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. మిస్ అలైన్మెంట్ విత్ ద కంటెస్ట్. ఎథికల్ లీడర్షిప్ ఎన్షూర్స్ దాట్ సింబల్స్ అనేవి ఆ కాంటెక్స్టల్ బేసిస్ గా ఉండాలి అని ఎథికల్ లీడర్స్ ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, శివాజీ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో నియర్ పొంగాంగ్సో లేక్ ఇన్ లడాక్ స్పార్క్ డిబేట్స్ దాట్ ఇట్స్ ల్యాక్ కనెక్షన్ విత్ ద లోకల్ హిస్టరీ. ఆ లోకల్ హిస్టరీ కనెక్షన్ లేదని చెప్పేసి దేర్ వర్ సర్టన్ క్రిటిసిజమ్స్ దట్ వాజ్ రోస్డ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఎందుకు? బికాస్ కాంటెక్స్చువల్ బేస్డ్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ కూడా ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు లీడర్షిప్, ఎథికల్ లీడర్షిప్ లో. ఓకే, ఇట్ రేజెస్ కన్సర్న్స్ that is ethical concerns about imposing symbols without any cultural sensitivity. Cultural sensitivity లేకుండా సింబల్స్ ని కూడా ఇంపోజ్ చేస్తున్నారు అనే ఒక ఏమంటారు ఒక వ్యూ అనేది పబ్లిక్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్. సో దిస్ ఇస్ సమ్ యునిక్ టైప్ ఆఫ్ ఆర్టికల్ అనమాట. ఇక్కడ ఏం లేదు, సింబల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో దే హ్యావ్ టు బి యూజ్డ్ ఇన్ ఎథికల్ పర్స్పెక్టివ్. ఓకే, ఎథికల్ లీడర్షిప్, కాంటెక్స్చువల్ బేస్డ్ లీడర్షిప్, కాంటెక్స్చువల్ బేస్డ్ సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది, ఆ ఎథికల్ లీడర్షిప్ అనేది ఇంపార్టెంట్ అనేది ఈ ఆర్టికల్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే, సో లెట్ us look at the another article. Empower the guardians of the earth, do not rob them అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this particular article is important because this discusses the significance of the indigenous communities అన్నమాట. So indigenous communities ఎలా environmental conservation లో హెల్ప్ అవుతారు and how they are facing challenges from the government decision అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మెయిన్ గా మనకి కమ్యూనిటీస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ గురించి మెన్షన్ చేశారు, లైక్ దాట్ ఆఫ్ ది నికోబారిస్ అండ్ ద షాంపెన్ ట్రైబ్స్. ఓకే, ఈ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ గా ఎన్నో ఇయర్స్ నుంచి దే హ్యావ్ బీన్ సస్టైనబుల్లీ మేనేజింగ్ దేర్ యాన్సిస్ట్రల్ ల్యాండ్స్ అనమాట. అయితే ఈ ప్రాక్టీసెస్ అనేవి దీంట్లో చాలా స్పిరిచువల్ బిలీఫ్స్ ఉంటాయి. ఓకే, దే అలైన్ విత్ ద మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్జర్వేషన్, సస్టైనబుల్ యూజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ కాన్సెప్ట్స్ తో కూడా అలైన్ అవుతున్నాయి. ఓకే, వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని సస్టైనబుల్ గా మేనేజ్ చేస్తూ వచ్చారనమాట. అయితే 2022లో ఏమైందంటే అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఒక 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని డిక్లేర్ చేసింది అనమాట, వితౌట్ ఎనీ కన్సల్టేషన్ ఫ్రమ్ ది ఇండిజినియస్ కమ్యూనిటీస్. అక్కడ ఉన్న కమ్యూనిటీస్ తోని ఎలాంటి ఎంగేజ్మెంట్ జరపకుండా 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని డిక్లేర్ చేయడం జరిగింది అనమాట అక్కడి గవర్నమెంట్. అయితే ఈ డెసిజన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల అక్కడున్న కమ్యూనిటీస్ యొక్క ట్రెడిషనల్ రైట్స్ అనేవి అండమైన్ అయిపోయాయి ఓవర్ దేర్ పర్టికులర్ ల్యాండ్స్. దీనివల్ల వాళ్ళ వే ఆఫ్ లైఫ్ అనేది కూడా డిస్టర్బ్ అవుతూ వచ్చిందనమాట. అయితే ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల అండ్ ఆల్సో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం వల్ల ఎలాంటి ఎకలాజికల్ ఇంపాక్ట్స్ ఉంటాయనంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎకలాజికల్ ఇంపాక్ట్స్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో దిస్ శాంక్చురీస్ వర్ అనౌన్స్డ్ along with the controversial 72,000 crore mega project అన్నమాట. 72,000 మెగా ప్రాజెక్ట్ తోటి మెగా ప్రాజెక్ట్ తో మనము గ్రేట్ నికోబార్ లో మెగా ప్రాజెక్ట్ ని లాంచ్ చేసామన్నమాట ఈ నికోబార్ రీజియన్ లో. దీంట్లో మనం ఇంటర్నేషనల్ కంటైనర్ పోర్ట్ ని డెవలప్ చేస్తున్నాం, టౌన్షిప్ ని డెవలప్ చేస్తున్నాం అండ్ అదర్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్ చేస్తున్నారు అనమాట. కానీ ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ మీద దిస్ విల్ ప్రొజెక్ట్ ఆర్ ఇట్ విల్ పోజ్ ద థ్రెట్స్ అనమాట ఆన్ ద వాస్ట్ స్ట్రెచ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాస్, కోరల్ రీఫ్స్ మీద, అక్కడ ఉన్న హ్యాబిటేట్స్ మీద, ఎండేంజర్డ్ స్పీసెస్ మీద ఎంతో థ్రెట్ అనేది ఏర్పడుతుంది అనమాట బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్. ఓకే, అక్కడ మనకి ఎండేంజర్డ్ స్పీసెస్ ఉన్నాయి లైక్ లెదర్ బ్యాక్ టర్టిల్, నికోబార్ మెగా పోర్ట్స్, వీటి మీద కూడా థ్రెట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇఫ్ యు లుక్ ఎట్ ద గ్లోబల్ కాంటెక్స్ట్, ఇండిజినియస్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో దే వరల్డ్ వైడ్ లో దే ప్రొటెక్ట్ 80% ఆఫ్ ద గ్లోబల్ బయోడైవర్సిటీ, ఈ ఇండిజినియస్ కమ్యూనిటీసే. ఓకే, ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇండిజినియస్ కమ్యూనిటీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. వరల్డ్ లో మొత్తం చూసుకున్న 80% ఆఫ్ ద గ్లోబల్ బయోడైవర్సిటీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఇండిజినియస్ పీపులే. ఓకే, ఇంత ఎఫర్ట్స్ చేసినప్పటికీ వాళ్ళు ఎంత సిగ్నిఫికెంట్ అంటే జస్ట్ 6% ఉన్నారు మొత్తం పాపులేషన్ లో వరల్డ్ లో, కానీ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కన్జర్వేషన్ వాళ్ళే చేస్తున్నారు అనమాట. కానీ ఈ పర్టికులర్ పీపుల్ ని ఎవరైతే ఇంతగానో మన ఎన్వైరన్మెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో అలాంటి పీపుల్ ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, డిస్ప్లేస్ చేస్తుంది అనమాట, బికాస్ అండర్ ద నేమ్ ఆఫ్ ద డెవలప్మెంట్, అండర్ ద నేమ్ ఆఫ్ ద కన్జర్వేషన్.
కాబట్టి ఈ ఆర్టికల్లో ఏం ఎంఫసైజ్ చేస్తున్నారంటే వీ నీడ్ టు ఎంపవర్ దిస్ లోకల్ కమ్యూనిటీస్ రాదర్ దాన్ డిస్ప్లేసింగ్ దెమ్, వీ నీడ్ టు ఎంపవర్ దెమ్ అని చెప్పేసి ఇందులో చెప్తున్నారనమాట. వాళ్ళకున్న ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇన్వాల్యుబుల్ ఫర్ గ్లోబల్ బయోడైవర్సిటీ అండ్ ఈకలాజికల్ బ్యాలెన్స్. సో దాట్స్ ద రీజన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ మోర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, సో యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ కొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ని డిక్లేర్ చేయడం జరిగింది, మీరో అని, మెంచాల్ అని. ఇక ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 67 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ వాటర్ కూడా ఎంబిడ్ అయి ఉన్నాయన్నమాట విత్ ఇన్ ద బేస్ లైన్ సిస్టమ్ ఆఫ్ ద నికోబార్. అయితే ఇండిజీనియస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ద ఆబ్జెక్షన్స్ రేజ్డ్ బై దీస్ కమ్యూనిటీస్ వర్ ఇగ్నోర్డ్ బై ద గవర్నమెంట్ ఆల్సో. వాళ్ళ యాన్సెస్ట్రల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నో మ్యాన్ ల్యాండ్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, in order to come up with this particular projects. సో దీనివల్ల వాళ్ళ ల్యాండ్ ని కోల్పోతారు, అన్ని రోజుల నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన ల్యాండ్ ని కోల్పోతారు. వాళ్ళ ట్రెడిషనల్ హంటింగ్ ప్రాక్టీసెస్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ని అండర్మైన్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళ కల్చర్ కి డిస్రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాంపిన్ ట్రైబ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ నోన్ ఫర్ దర్, దే ఆర్ నోన్ ఫర్ దర్ సింపుల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్. వాళ్ళు మెయిన్ గా హంటింగ్ మీద, ఫిషింగ్ మీద, కోకోనట్ కల్టివేషన్ మీద, బీటిల్ నట్ ట్రీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు. బట్ దిస్ పర్టికులర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ అండర్ గోయింగ్ బై ద గవర్నమెంట్ ఆర్ పోజింగ్ ద థ్రెట్ ఆన్ దిస్ కమ్యూనిటీ. వాళ్ళ లైవ్లీహుడ్ మీద, వాళ్ళ సోషల్ స్పియర్స్ మీద, అన్నిటి మీద ఇంపాక్ట్ అనేది కలుగజేస్తున్నారు అనమాట గవర్నమెంట్. అయితే దీస్ సెటిల్మెంట్స్ ఆఫ్ ద షాంపెన్ ట్రైబ్స్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎకలాజికల్ కన్సర్న్స్, సెలెక్షన్ ఆఫ్ ద మీరో అండ్ మెంచల్, ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వేషన్ రిజర్వ్స్ గా డిక్లేర్ చేయడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద కోరల్ ఈకో సిస్టమ్స్ అండ్ ఆల్సో బై బర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ ఈ డెసిషన్స్ తీసుకునే ముందు ఇండిజినియస్ పీపుల్ ని కమ్యూనికేట్ చేయలేదన్నమాట గవర్నమెంట్. దే డిడ్ నాట్ కన్సల్ట్ ఎనీ ఇండిజినియస్ పీపుల్ అండ్ కమ్యూనిటీస్. So this overlaps the area of high diversity critical to UNESCO Biosphere Reserve objectives also. అయితే దీనివల్ల ఏమవుతుంది, ఇలాంటి స్టెప్స్ ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుందో, ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్, కంటైనర్షిప్ డెవలప్మెంట్ అండ్ ఆల్, అండ్ గలేతియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అండ్ కోస్టల్ ఈకో సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ స్ట్రెయిన్ ని ఫేస్ చేస్తున్నాయి బికాస్ ఆఫ్ ద మెగా ప్రాజెక్ట్ దట్ ఈస్ డెవలప్ బై ద గవర్నమెంట్. అండ్ అక్కడ ఉన్న కోరల్ సిస్టమ్, మ్యాంగ్రూవ్, బయోడైవర్సిటీ అన్నిటికీ థ్రెట్ అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి లోకల్ లెవెల్ కమ్యూనిటీస్ ఎవరైతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ని ఎన్నో రోజుల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళకి మనము ఈ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ని అప్పచెప్పడమే బెస్ట్. ఓకే, గ్లోబల్ లెవెల్లో కూడా నేను చెప్పినట్టు 6% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషనే వీళ్ళు ఉన్నారు, these communities, but they are actually protecting 80% of the biodiversity. 22% of the planet యొక్క సర్ఫేస్ లో 80% of the biodiversity ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు. వాళ్ళ యొక్క కన్జర్వేటివ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నోన్ ఫర్ దర్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్. మోడర్న్ గా మనం ఇప్పుడు ప్రస్తుతం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం కానీ సో దే ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఫ్రమ్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, అందుకే మనము ఇక్కడ రైటర్ చెప్తున్నట్టు వీ హ్యావ్ టు ఎంపవర్ ద ఇండిజినియస్ పాపులేషన్, వీ హ్యావ్ టు యాక్చువల్లీ స్ట్రైవ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ అపాన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద వల్నరబుల్ రీజన్స్ like that of the Nicobar Islands, and also we have to protect the ancestral rights of that particular people also. Okay, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కాపాడుతున్న ల్యాండ్స్ ని వాళ్ళ నుంచి లాక్కొని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదనమాట. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ అండి. సో వైల్ ఈ పర్టికులర్ షాంపెన్ ట్రైబ్ ఆర్టికల్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో, సో ఇది మనము ఆంథ్రో ఫర్ యూ వీడియో అనే వీడియోలో ఆంథ్రోపాలజికల్ యాంగిల్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ ని సార్ డీల్ చేస్తారు, సాయిరామ్ సార్. సో in short time, okay, we'll release this particular video also. Please stay tuned for that. Okay, cowpea seeds sprout in space and the first robotic arm operated, says ISRO. Okay, background of this experiment is we know SpadeX mission gurinchi మనం already discuss చేసాం. as part of the SpadeX mission only, so ఈ particular cowpea seeds ని కూడా ఓకే గ్రో చేయడం జరిగింది అనమాట. సో సక్సెస్ఫుల్లీ గ్రో అయ్యాయి. ఓకే, ఇన్ అ క్లోజ్డ్ బాక్స్ ఎన్వైరన్మెంట్ ద్వారా దాన్ని అక్కడ గ్రో చేయడం జరిగింది. సో మనం ఒక యాక్టివ్ థర్మల్ కంట్రోల్ అనేది పెట్టుకొని వీ హ్యావ్ గ్రోన్ దిస్ పర్టికులర్ కౌపీ సీడ్స్. సో ఇట్ హెస్ బికమ్ సక్సెస్ఫుల్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇట్ వాస్ లెడ్ బై విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హైలైట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్, స్ప్రౌటింగ్ ఇన్ స్పేస్, కౌపీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి విత్ ఇన్ 4 days స్ప్రౌట్ అయ్యాయి అనమాట బికాస్ దర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు ద కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్. సో దిస్ మార్క్స్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బోర్న్ అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంట్. సో ఇది మనకి ఫస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంట్ అనమాట, ఇస్రో చేసిన ఫస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పెరిమెంట్ ఫ్రమ్ ఇండియా.
ఓకే, సో దీనివల్ల ఏంటి, ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అండర్స్టాండింగ్ ప్లాంట్ గ్రోత్. ఓకే, అలాంటి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఎన్వైరన్మెంట్స్ లో ప్లాంట్ గ్రోత్ అవుతుందా అనేది చెక్ చేశారనమాట. ఏంటంటే ఫ్యూచర్ లో మనం లాంగ్ టర్మ్ లో స్పేస్ మిషన్స్ లైక్ గగన్యాన్ తీసుకెళ్తాం కాబట్టి అక్కడ ఒకవేళ హ్యూమన్స్ ఇఫ్ దే వెంట్ ఇన్ టు ద స్పేస్ దే నీడ్ సమ్ ఫుడ్ కదా, సో అలాంటి వాటిలలో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ టెస్ట్ ఫర్ ద ఫ్యూచర్ యూస్. ఓకే, దీంతో పాటు రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీని కూడా మేము అక్కడ సక్సెస్ఫుల్ తీసుకెళ్లడం జరిగింది. రీలొకేటబుల్ రోబోటిక్ మ్యానిపులేటర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని చెప్పేసి RRMTD అనమాట. సో ఇది ఏంటంటే 7 degrees ఆఫ్ ఫ్రీడమ్ లో ఆపరేట్ చేయడం జరిగింది. అయితే ఇన్ ఆర్డర్ టు స్టిమ్యులేట్ ద వేరియస్ మ్యానిపులేషన్స్. ఓకే, ఇదేంటంటే ఇట్ విల్ ఎనేబుల్ మూవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ మేకింగ్ ఇస్రోస్ ఫస్ట్ రోబోటిక్ ఆర్మ్ ఆపరేషన్ ఇన్ ద స్పేస్. సో ఈ రోబోటిక్ ఆర్మ్ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ అయిందనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ రోబోటిక్ ఆర్మ్ ఏం చేస్తుంది అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ వరకు ఇట్ విల్ ఎనేబుల్ ద మూమెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, అయితే ఈ పర్టికులర్ ఈ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఏంటంటే ఇట్ పేవ్స్ ద వే ఫర్ ది ఎవాల్వింగ్ రోబోటిక్ టెక్నాలజీస్. రోబోటిక్ టెక్నాలజీస్ మనం స్పేస్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాంట్లో మనం ఎక్స్పెరిమెంట్ చేశాం కాబట్టి ఇట్ హాస్ బికమ్ సక్సెస్ఫుల్. మల్టీ ఫేజ్ రీసెర్చ్ ప్లాన్. సో మనం ఈ క్రాప్ ప్లాంట్ ఏదైతే చేసామో అక్కడ, సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద క్రాప్స్ పేలోడ్ అనమాట. So it is envisioned as a multi-phase platform to develop ISRO's expertise in growing flora in the space. So future application వచ్చేసి మనం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అగ్రికల్చర్ చేయొచ్చా లేదా అనేది మనము టెస్ట్ చేసామన్నమాట. ఇండియాకి ఎలా రిలే అవుతుంది, వాట్ ఈస్ ద రిలవెన్స్ ఫర్ ఇండియా? It aligns with the Make in India initiative in space, robotics and agriculture. And it enhances India's capabilities for the long-term extraterrestrial exploration also. Future lo manam lunar missions lo, maritime missions lo edaina teeskaravalanna, if you want to conduct agriculture testing and all, so this has become successful kabatti future lo manam inkenni experiments tho kuda manam munduku raavochu. Okay, so this is a part of a CROPS project. This is also a part of PSLV C60 launch, that is through the SpaceX mission anamata. Okay, Ministry proposes cruise terminal and high-end tourism infra on Great Nicobar అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏం హైలైట్ చేస్తున్నారంటే, సో దిస్ ఆర్టికల్ ఫోకసెస్ ఆన్ యూనియన్ షిప్పింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో. ఓకే, so this has come with a proposal to include tourism and also infrastructure projects. So ఏదైతే నేను ఇంతకు ముందు గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను, దట్ ఈస్ వర్త్ 72,000 crores. సో అందులో భాగంగానే ఈవెన్ షిప్పింగ్ మినిస్ట్రీ ఇస్ ప్రపోజ్డ్ టు ఇంక్లూడ్ టూరిజం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అయితే ఏం ప్రపోజ్ చేసింది, వాట్ ఆర్ ద న్యూ ప్రపోజల్స్ అంటే, సో దిస్ ప్రాజెక్ట్ నవ్ ఇంక్లూడ్స్ అన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టర్మినల్ ఆల్సో. దీంతో పాటు షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్, ఓకే, షిప్ రిపేర్ యార్డ్, షిప్ బిల్డింగ్ అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పోర్ట్ ని కూడా డెవలప్ చేస్తున్నారు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, సో దీన్ని ఎందుకు ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, గ్రేట్ నికోబార్ అనేది గ్లోబల్ లెవెల్లో ఒక పోర్ట్లెట్ టూరిజం హబ్ లాగా మారుతుంది అనమాట. కానీ దీనివల్ల కొన్ని ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఆల్మోస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్, ప్రిస్టైన్ ట్రాపికల్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో 33,000 acres లో అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఇక్కడ మనకు మెయిన్ గా లెదర్ బ్యాక్ టర్టిల్ అని, నికోబార్ మెగాపోడ్ అని ఇలాంటి ఎన్నో ఓకే ఎండేంజర్ స్పీసెస్ ఉన్నాయి దట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఒక అడిషనల్ 100 acres of biodiversity rich forest also can be destroyed as part of this particular project. Biodiversity threat ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో క్రిటిక్స్ డిస్క్రైబ్స్ దిస్ ఇస్ ఎకలాజికల్ డిజాస్టర్ అనమాట. కొంతమంది ఏమంటున్నారంటే ఎన్వైరన్మెంటలిస్ట్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఒక ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్. ఎందుకు అంటే ఇండియా యొక్క మోస్ట్ సెన్సిటివ్ బయోస్పియర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్. అండ్ ఆల్సో ఇండిజినియస్ కమ్యూనిటీస్ లైక్ షాంపెన్ అండ్ నికోబార్ ఇస్ they also risk the displacement of these particular two communities, as I've already told you. Okay, వాళ్ళ యొక్క ట్రెడిషనల్ ల్యాండ్ యూస్ ప్రాక్టీసెస్ అనేవి అండర్మైన్ అవుతున్నాయి. అండ్ ఆల్సో proponents are arguing that ఈ డెవలప్మెంట్ అనేది ఇండియా యొక్క మెరిటైమ్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుంది అని అంటున్నారు అనమాట. రీజనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని కూడా అంటున్నారు. కానీ పబ్లిక్ ఆర్ క్రిటిసైజింగ్ బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ థ్రెట్ దట్ ఇట్ ఈస్ పోజింగ్. ఓకే, సో నవ్ లెట్స్ లుక్ ఎట్ సమ్ మోర్ డీటెయిల్స్. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో
అక్కడ ఉన్న బయోస్పియర్ రిజర్వ్ బయోడైవర్సిటీ ఏవైతే ఉన్నాయో దట్ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఓకే, దిస్ విల్ పొటెన్షియలీ వైలేట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ గైడ్ లైన్స్ ఆల్సో. గలేథియా బే ప్రాజెక్ట్ అండ్ గలేథియా బేలో ఉన్న బయోడైవర్సిటీ కూడా, మెరీన్ డైవర్సిటీ కూడా, ఫారెస్ట్ బయోడైవర్సిటీ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. గ్రేట్ నికోబారిస్ లొకేషన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ వెరీ మచ్ నియర్ టు ద ఇంటర్నేషనల్ మెరిటైమ్ రూట్స్ కాబట్టి సో దిస్ ఇస్ మోర్ స్ట్రాటజికలీ క్రిటికల్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజికల్ కన్సర్న్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఇట్ ఇస్ ఆర్టీఐ రిక్వెస్ట్ అనేవి కూడా వచ్చాయన్నమాట, విచ్ ఆర్ డీనేయింగ్, విచ్ ఆర్ యాక్చువల్లీ నాట్ allowing the government to cite security, sovereignty and strategic sensitivity in order to come up with these projects. గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే గ్రేట్ నికోబార్ ని ఒక గ్లోబల్ పోర్ట్ లెడ్ సిటీగా మార్చడానికి దీన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మేము ఒక డ్యూయల్ పర్పస్ ఎయిర్పోర్ట్ ని ఫర్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ సివిలియన్ అండ్ ఆల్సో మిలిటరీ పర్పసెస్ కి యూజ్ అయ్యేలాగా ఎయిర్పోర్ట్ ని కూడా డెవలప్ చేస్తున్నాం. అండ్ ఆల్సో వీ వాంట్ టు పొజిషన్ దిస్ ఐలాండ్ యాజ్ అ హబ్ ఆఫ్ ఈకో టూరిజం, మెరిటైమ్ ట్రేడ్ ని మేము ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నామని గవర్నమెంట్ జస్టిఫికేషన్స్ ఇస్తుంది. బట్ దేర్ ఆర్ సర్టన్ క్రిటిసిజమ్స్. ట్రాన్స్పరెన్సీ లేదు ఈ ప్రాజెక్ట్ లో, ఆర్టీఐ డినేయల్స్ చూసాము, గలేథియా బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో అది కూడా డిస్టర్బ్ అవుతుంది, కన్జర్వేషన్ ఫోకస్డ్ పాలసీస్ అనేవి లేవు ఇందులో భాగంగా. సో దీస్ ఆర్ సర్టన్ క్రిటిసిజమ్స్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ ద కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఆర్టికల్స్ ఓన్లీ. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So this is just an update from the Bangladesh side. So basically Bangladesh is cancelling the visit of judicial officers under pact between India and Hasina government అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే బంగ్లాదేశ్ ఏం చేసిందంటే ఇట్ హాస్ క్యాన్సల్డ్ అ ప్లాన్ దట్ వాజ్ ఆల్రెడీ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఒక 50 మెంబర్స్ జుడిషియల్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండియాలో ట్రైన్ చేయడానికి సో ప్లాన్ అనేది హసీనా గవర్నమెంట్ లోనే 2017లో హసీనా ఇండియాకి విజిట్ చేసినప్పుడు వేసుకోవడం జరిగిందనమాట. ఈ డెసిజన్ అనేది దిస్ వాజ్ టేకెన్ అప్ బై ది బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ అనమాట. ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ పార్ట్ ఆఫ్ బైలేటరల్ అగ్రిమెంట్ ద్వారా సైన్ చేసుకున్నారు బోత్ ద కంట్రీస్ వెన్ హసీనా గవర్నమెంట్ వాజ్ ఆన్ ది రైజ్ ఇన్ బంగ్లాదేశ్. ఓకే, 2017లో వెన్ షీ విజిటెడ్ ఇండియా. దీనివల్ల ఏమవుతుంది అంటే బంగ్లాదేశ్ యొక్క జ్యుడిషియరీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఎక్స్పర్టీస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. బేసికలీ ఈ ప్రోగ్రామ్ అనేది Feb 10 నుంచి Feb 20, 2025లో ఉండాలి ఎట్ ఇండియాస్ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఇన్ భోపాల్, ఓకే, మధ్యప్రదేశ్ లో. బట్ దీన్ని రీసెంట్ గా జరిగిన కాంట్రవర్షియల్ ఇష్యూస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది బికాస్ ఆఫ్ ద రైజింగ్ ఇన్ టెన్షన్స్ దట్ ఆర్ దేర్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. సిన్స్ ఆగస్ట్ 2024 నుంచి చూసుకున్నా ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి ఫ్లెడ్ అవే అయిందో ఫాలోయింగ్ ద పొలిటికల్ అన్రెస్ట్ ఇన్ ద బంగ్లాదేశ్, రిలేషన్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ అనేవి స్ట్రెయిన్ అయిపోయాయి అనమాట. ఓకే, అండ్ ఆల్సో అక్కడ హిందూ కమ్యూనిటీస్ మీద అటాక్స్ చేయడం, ఓకే, ఇవన్నీ ఇంకా కాంప్లికేట్ చేసేస్తున్నాయి ఇష్యూస్ ని. దీనివల్ల బైలేటరల్ టైస్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అప్డేట్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ రిలేషన్స్. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So let us look at another article. So this articles are related to digital personal data protection rules 2025 కి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్ లో డీల్ చేసుకున్నాం. సో ఐ గివ్ అ జస్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్ దట్ ఆర్ దేర్. ఓకే, సో నో సీక్రెట్ అఫేర్ అనే ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఆఫ్ 2025 రూల్స్ ఏవైతే మనం తీసుకొస్తున్నామో ఇన్ ఫ్యూచర్ ఇవేంటంటే రైట్ టు ఇన్ఫర్మేషనల్ ప్రైవసీ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ గివెన్ బై యాజ్ పార్ట్ ఆఫ్ ది పుట్టుస్వామి జడ్జ్మెంట్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగానే మనకి ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రూల్స్ ద్వారా ఈ రూల్స్ ఏం చేస్తాయంటే డేటా కలెక్షన్ పర్పసెస్ ని ఎలా అడ్రస్ చేయాలనేది చూస్తాయి. అండ్ ఆల్సో చిల్డ్రన్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాని కూడా సెటప్ చేస్తున్నాయి ఈ రూల్స్. ఓకే, సో కానీ ఇక్కడ కొన్ని కన్సర్న్స్ అనేవి కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఆ బాడీ యొక్క ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక కన్సర్న్ అనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ బాడీ మీద గవర్నమెంట్ కంట్రోల్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సర్టన్ క్రిటిసిజమ్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫ్రేమింగ్ దిస్ పర్టికులర్ రూల్స్. ఈ రూల్స్ లో ఏవైతే తీసుకొచ్చారో ఆర్ దే ట్రాన్స్పరెంట్ ఎనఫ్ అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్టేక్ హోల్డర్ రికమెండేషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. పబ్లిక్ కన్సల్టేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే,
అయితే ఈ ఆర్టికల్లో ఇంకేం మెన్షన్ చేశారంటే డేటా మినిమైజేషన్ అనేది కూడా ఇంపార్టెంటే అంటున్నారు. పీనలైజింగ్ బ్రీచెస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే డేటా బ్రీచ్ అవుతుందో వాటిని పీనలైజ్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో సర్వేలెన్స్ ఆన్ ద పర్సనల్ డేటా ఆఫ్ పీపుల్ షుడ్ బి డిస్కరేజ్. ఓకే, అండ్ ఆల్సో this article also is focusing upon the in promoting the disclosures on also. Okay, అయితే ఇది మనకి GS2లో భాగంగా, GS3లో భాగంగా, ఎథిక్స్ అండ్ ట్రాన్స్పరెన్సీలో భాగంగా, పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కూడా యూజ్ అవుతుంది అనమాట. దర్ ఇస్ అనదర్ ఆర్టికల్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్, సెంటర్ ప్రామిసెస్ అడిక్వేట్ టైమ్ ఫర్ కంప్లైంట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు ద సేమ్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అనమాట. సో అయితే ఈ యూనియన్ గవర్నమెంట్ ఏం అష్యూర్ చేసిందంటే, సో యాజ్ పర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, యూనియన్ గవర్నమెంట్ హెస్ అష్యూర్డ్ దట్ ఫేజ్డ్ ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తాం, మేము ఏవైతే రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామో విల్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ ఫేజ్ వైజ్డ్ మేనర్ అని ప్రామిస్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఫేజ్ వైజ్డ్ మేనర్ గానే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో ఫ్రమ్ స్టార్ట్అప్స్ నుంచి లార్జ్ ఫర్మ్స్ వరకు మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేస్తాము. విల్ గివ్ అడిక్వేట్ టైమ్ ఫర్ ద కంప్లైంట్స్ ఆల్సో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే మనం ఎప్పుడు యాక్ట్ తీసుకొచ్చాము, 2023లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ చట్టం అనేది తీసుకొచ్చామన్నమాట. అయితే ఇదేం చేస్తుంది, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఇండివిజువల్స్ డేటా వైల్ బ్యాలెన్సింగ్ ఇన్నోవేషన్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఈక్వల్లీ ఫోకస్ ఆన్ రెగ్యులేషన్ అనమాట. దానిలో భాగంగానే ఈ రూల్స్ ని మనం తీసుకురావడం జరిగింది. ఈ రూల్స్ ద్వారా ఒక బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని చెప్పాను. ఓకే, సో దిస్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా విల్ బి ఎంటైర్లీ డిజిటల్ ఓన్లీ, డిజిటల్ ఫార్మాట్ లోనే నడుస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది అంటే, సో మన సిటిజన్స్ కి ఒకవేళ ఏదైనా నష్టం జరుగుతుంది అనిపించినా, లేకపోతే ప్రైవసీకి బ్రీచ్ అనేది కలిగినా, మన ఇన్ఫర్మేషన్ కి ఏదైనా బ్రీచ్ అనేది కలిగినా, వీ కెన్ యాక్చువల్లీ లాడ్జ్ ద కంప్లైంట్స్ ఆన్లైన్ ఇన్ దిస్ పర్టికులర్ బోర్డ్ అనమాట. ఓకే, ఓకే, ఈ పర్టికులర్ ఫీడ్బ్యాక్, ఈ రూల్స్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు కలెక్ట్ ద ఫీడ్బ్యాక్ ఆల్సో వయా మై జీఓవి పోర్టల్. ఓకే, సో డెడ్ లైన్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ యాజ్ వెల్. సో లెట్ us look at another article, a stampede, a rift and a thaw. ఓకే, ఇక్కడ 3 డిఫరెంట్ ఈవెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ గవర్నెన్స్ అనేది మాట్లాడారనమాట. సో స్టాంపేడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పొలిటికల్ ఈవెంట్స్ జరుగుతాయి, లైక్ పొలిటికల్ ర్యాలీస్, ఫెస్టివల్స్, రిలీజియస్ ఫెస్టివల్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ మ్యాసివ్ క్రౌడ్ అనేది ఏర్పడుతుంది. అవునా, దేర్ విల్ బి లాట్ ఆఫ్ క్రౌడ్. ఓకే, దట్ విల్ బి గ్యాదర్డ్ ఎట్ వన్ ప్లేస్. అయితే ఈ పర్టికులర్ క్రౌడింగ్ అనేది జరిగినప్పుడు స్టాంపేడ్స్ అనేవి జరుగుతుంటాయి. దీనివల్ల ఏమవుతుంది, లాట్ ఆఫ్ పీపుల్ విల్ లూజ్ దేర్ లైఫ్. దీంతో పాటు ఇంజ్యూరీస్ అనేవి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఈ స్టాంపేడ్స్ తర్వాత మనకి ఏం తెలుస్తుంది అని అంటే, దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ ఇన్ ద పబ్లిక్ సేఫ్టీ ప్రోటోకాల్స్ అని మనకు అర్థమవుతుంది అనమాట. క్రౌడ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ లో ఇష్యూస్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళల్లో అకౌంటబిలిటీ లేదని కూడా మనకి షోకేస్ అవుతుంది. ఓకే, సో దెర్ ఈస్ అనదర్ ఈవెంట్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ రిఫ్ట్ గురించి చెప్పారు ఇందులో. రిఫ్ట్ అంటే ఏంటి, సో రిఫ్ట్ అంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ అనమాట. ఓకే, పొలిటికల్ అలయన్స్ లో లేదా పొలిటికల్ పార్టీస్ మధ్యలో ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే దాన్ని మనం రిఫ్ట్ గా ఇందులో ఈ ఆర్టికల్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, నేషనల్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ అనేవి దారుణంగా ఉంటాయి. ఓకే, ఈ రిఫ్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఈ రిఫ్ట్స్ అనేవి ఎందుకు కాస్ అవుతాయి అని అంటే, బికాస్ ఆఫ్ ది డిఫరెన్సెస్ ఓవర్ ద లీడర్స్ మధ్యలో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, రిసోర్స్ షేరింగ్ లో ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఎదురైనప్పుడు, ఐడియాలజికల్ అప్రోచెస్ లో ఏవైనా చేంజెస్ కలిగినప్పుడు ఈ డిస్రప్షన్స్ ఆర్ రిఫ్ట్స్ అనేవి మొదలవుతాయి అనమాట, విచ్ విల్ ఆల్సో ఎఫెక్ట్ ద గవర్నెన్స్ ఆఫ్ ది కంట్రీ ఆర్ ద స్టేట్. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ దట్ ఈస్ థా అని మెన్షన్ చేశారు. థా అంటే ఏంటంటే, ఇట్ రిఫర్స్ టు ద రెజల్యూషన్ ఆఫ్ ద లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్. ఓకే, ఈ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద కంట్రీస్ కానివ్వండి, బిట్వీన్ ద ఏదైనా డిఫరెంట్ బాడీస్ కానివ్వండి ఏవైతే ఉంటాయో, సో దిస్ విల్ యాక్చువల్లీ లాంగ్ స్టాండింగ్ రెజల్యూషన్. ఈ థా అంటే ఏంటంటే, ఇట్స్ అ రెజల్యూషన్ ఫర్ ద లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్ట్రెయిన్డ్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడాన్ని, ఆ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడాన్ని కూడా థా అంటాం అనమాట. అయితే అది డొమెస్టిక్ గా అయి ఉండొచ్చు బిట్వీన్ ద స్టేట్స్ ఆర్ పార్టీస్, ఆర్ ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఇంటర్నేషనల్లీ ఆల్సో. ఓకే, దీనికోసం మనకి ఏం కావాలి, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ కావాలి. వీ ఆల్సో నీడ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, కాంప్రమైజెస్, ఇవన్నీ కావాలన్నమాట. ఓకే, సో ఇలా 3 డిఫరెంట్ ఈవెంట్స్ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ స్టాంపేడ్స్ జరగడానికి వాట్ ఆర్ ద రూట్ కాసెస్, ఓవర్ క్రౌడింగ్ జరిగినప్పుడు, ఓకే, ప్రిపేర్నెస్ ప్రాపర్ గా ప్రిపేర్ కానప్పుడు, పానిక్ డ్రివెన్ మూమెంట్స్ ఉన్నప్పుడు, వీక్ ఎన్ఫోర్స్మెంట్ నార్మ్స్ ఉన్నప్పుడు మనకి బేసిక్ గా ఈ స్టాంపేడ్స్ గానీ ఓవర్ క్రౌడింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే,
అయితే ఈ పర్టికులర్ ఈవెంట్స్ ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆన్సర్స్ రాసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలహాబాద్ లో కుంభ మేళా ఏదైతే ఉంటుందో అక్కడ జరిగిన స్టాంపేడ్ లో 36 మెంబర్స్ చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ది ఓవర్ క్రౌడింగ్ ఎట్ ద రైల్వే స్టేషన్. అండ్ ఆల్సో 2022లో వైష్ణవదేవి టెంపుల్ లో కూడా 12 మంది చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ ది ఓవర్ క్రౌడింగ్ అనమాట ఇన్ ద రిలీజియస్ స్టాండ్. దీనికోసం మనం ఏం చేయొచ్చు, we can actually come up with the AI technology, crowd monitoring systems using AI and also drones తో ముందుకు రావచ్చు, సేఫ్టీ ఆడిట్స్ ని కండక్ట్ చేయొచ్చు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ని అక్కడికి పంపించవచ్చు అనమాట. ఓకే, ఈ రిఫ్ట్ కి ఎలాంటి రీజన్స్ ఉన్నాయనేది చూద్దాం. అయితే ఈ పొలిటికల్ పార్టీస్ విత్ ఇన్ పొలిటికల్ పార్టీస్ రిఫ్ట్స్ ఏర్పడడానికి కారణాలు ఏమి ఉంటాయి? లీడర్షిప్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు, పాలసీ డిసగ్రిమెంట్స్ అనేవి జరిగినప్పుడు, రీజనల్ ఆస్పిరేషన్స్ ని మీట్ అవ్వనప్పుడు కూడా మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో పొలిటికల్ క్రైసిస్ చూసాం 2020లో. దెర్ వాజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ శివసేన ఫ్యాక్షన్స్. ఓకే, దానివల్ల దెర్ వాజ్ ఎ split of the political party and there was a change in the government. And Bihar alliance లో issues చూసాం మనము, రైట్? సో ఇలాంటి ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి విచ్ విల్ యాక్చువల్లీ పోజ్ థ్రెట్ టు ద గవర్నెన్స్ సిస్టమ్ ఆఫ్ ది కంట్రీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ థా అనేది చూసాం. థా అంటే ఏంటి? సో దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది స్ట్రెయిన్ రిలేషన్స్ అని చెప్పాను. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనము సో ఇండియా చైనా డిసెంగేజ్మెంట్ చూసాం రీసెంట్ గా. అండ్ ఇండియా అస్సాం మేఘాలయ బార్డర్ మేనేజ్మెంట్ లో కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ చూసుకుంటే కావేరీ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ని మనము ఆ టెన్షన్స్ ని మనము డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోగలిగాం. అస్సాంకి మేఘాలయకు ఉన్న డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేసుకోగలిగాం. సో ఇలా మనకి we have something called as stampede, we have something called as rift, and we have something called as thaw also. Okay, these terms important, ivi meeru answers lo use chesukochu. Okay, now let's go to another small articles from the newspaper. So there is an update from the Agriculture Ministry. Union Ministry claims agriculture and allied sectors to grow at 3.5 to 4% అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఇస్ సేయింగ్ దట్ ది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ గ్రోత్ 3.5 to 4% చూసామని చెప్తున్నారు. హీ స్టేటెడ్ దట్ దెర్ ఆర్ సర్టన్ రీజన్స్. ఒకటి వచ్చేసి మాన్సూనల్ ఫోర్కాస్ట్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ ఫేవరబుల్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీంతో పాటు అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్ గా గ్రో అయ్యాయి అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ హౌసెస్ కానివ్వండి, కోల్డ్ చైన్స్ కానివ్వండి పెరిగాయి అంటున్నారు. దీంతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ as పిఎం కిసాన్ అండ్ ఆల్సో నేషనల్ లైవ్లీహుడ్ మిషన్స్, బ్లూ రెవల్యూషన్ ఇవి కూడా పెరిగాయని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. అండ్ ఆల్సో హీ స్టేటెడ్ దాట్ హార్టికల్చర్ ఇస్ ద మెయిన్ డ్రైవర్ ఆఫ్ ద గ్రోత్. ఓకే, ఇండియాస్ ప్రొడక్షన్ ఎక్సీడ్స్ ద ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ స్పీసెస్ యొక్క డిమాండ్ కూడా పెరిగాయని చెప్పేసి, స్పైసెస్ యొక్క డిమాండ్ కూడా పెరిగాయని చెప్పేసి ఈ ఆర్టికల్ పేర్కొనడం జరిగింది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఇట్ హాస్ గ్రోన్ ఎట్ 3.5 to 4% అని చెప్పేసి ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్తున్నారు అనమాట. సో స్మాల్ ఆర్టికల్, దట్స్ ఇట్. సో లెట్ us లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. అయితే రీసెంట్ గా మనకి తెలిసింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఈస్ గోయింగ్ టు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ అన్నమాట. ఇది ఎక్కడ కండక్ట్ అవుతుంది అంటే ఫ్రాన్స్ లో. సో దిస్ ఇస్ బీయింగ్ హోస్టెడ్ బై ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు. ఓకే, అక్కడికి విజిట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హ్యావ్ సమ్ బైలేటరల్ డిస్కషన్స్ ఆల్సో. సో మన మెయిన్ గా డిఫెన్స్ మీద, టెక్నాలజీ మీద, ట్రేడ్ ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం ఈ రెండు కంట్రీస్ బైలేటరల్ అగ్రిమెంట్ సైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ డీల్స్? ఇక్కడ వీళ్ళు సైన్ చేసుకోబోయే డీల్స్ ఆల్మోస్ట్ $10 billion ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈవెన్ బిఫోర్ ద విజిట్. ఓకే, విజిట్ చేయకముందే ఫైనలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇవి గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్స్ జరగబోతున్నాయి. సో దీంట్లో ఫాస్టర్ ఇంప్లిమెంటేషన్ కూడా మనం చూస్తామన్నమాట. అయితే దీనివల్ల ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ వల్ల, ఈ పర్టికులర్ విజిట్ వల్ల మనకి ఏమేమి అవుట్కమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మెరిటైమ్ క్యాపబిలిటీస్ ఎన్హాన్స్ అవుతాయి, ఏరియల్ క్యాపబిలిటీస్ ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ రఫేల్ జెట్స్ అండ్ ఆల్సో అడిషనల్ సబ్మెరైన్స్ ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, మేక్ ఇన్ ఇండియా ని స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. వీ కెన్ కొలాబరేట్ విత్ ఫ్రాన్స్ ఇన్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ come up with the utilization of Make in India project, and we can improve ties with France, which is a key partner in the European Union. Indo-Pacific లో కూడా మనకి one of the important partners అన్నమాట. సో బేసికలీ మనకి ఈ పర్టికులర్ విజిట్
అయిపోయిన తర్వాత విల్ లుక్ అట్ మోర్ సర్టన్ థింగ్స్ దట్ ఆర్ దేర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రేడ్ ఇన్ డీటెయిల్. ఓకేనా? సో ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఓకే, మనకి వన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ లో వస్తాయి, దెన్ విల్ డిస్కస్ డీటెయిల్లీ. ఓకే, డోంట్ వరీ అబౌట్ దాట్. సో దిస్ ఇస్ ద లాస్ట్ ఆర్టికల్ అండ్ అ స్మాల్ ఆర్టికల్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. I hope you have understood all the articles in all the dimensions. I'm really sorry for the background noise today. Then avoid cheddam anukunnanu, but however, so I can't do anything. I need to give you the video, so I'm sorry for the background noise. Okay, thank you everyone. And also a lot of people are messaging in the comment box, and sir ki kuda messages chestunaru, and they wanted this PDF అని చెప్పేసి. అయితే PDF యాక్సెస్ అయితే మీకు ఇదే ఫార్మాట్ లో మీకు ఈ రోజుదైతే మీకు టెలిగ్రామ్ ఛానల్, తారా ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అండ్ ఫ్రమ్ ద నెక్స్ట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో నుంచి విల్ కమ్ అప్ విత్ ప్రింటబుల్ వర్షన్ ఆల్సో. ఓకే, ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్ PDF తో కూడా మేము వస్తాము, యాజ్ సమ్ ఆఫ్ యూ హావ్ రిక్వెస్టెడ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో ఈ విధంగా మీకు ప్రింట్ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి విల్ కమ్ అప్ విత్ ప్రింట్ ఫ్రెండ్లీ, బట్ వీ నీడ్ సర్టెన్ టైం. ఓకే, 1 or 2 days టైం ఇవ్వండి. మొత్తం వీడియో చూసారు కదా, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇఫ్ యూ వాంట్ తెలుగు ఛానల్స్ మీరు ఎక్కడైనా చూడండి, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ ప్రొవైడ్ చేయనంత ఇన్ఫర్మేషన్ మేము ఒకే వీడియోలో మీకు కాంప్రహెన్సివ్ గా బైలింగ్వల్ లో తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, అండ్ కీప్ స్మైలింగ్ ఎవ్రీవన్.